ఉన్నానో ఎరుగను దేవా, బ్రతుకుట నీ కోసమే, నా బ్రతుకంత నీ కోసమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు కృపలో మరొక ఆదివారం దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ సమయంలో మనమందరం దేవుని వాక్యాన్ని గౌరవిస్తూ మరి పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకుందాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం. మొదటి పేతురు 5వ అధ్యాయము మరి 8 నుంచి 10 వచనాలు మనం చూద్దాం.
నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెతకుచూ తిరుగుచున్నాడో, అలాగే లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. మరొక వాక్య భాగాన్ని మనం చూద్దాం. అది ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. పది నుండి 17 వచనాలు చూద్దాం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. ఏలయనగా మనం పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహాలతో పోరాడుచున్నాము. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమని దొట్టి కట్టుకొని నీతి అను మైమరుపు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడును తొడుగుకొని నిలవబడుడి. ఇవన్నీయుగాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణయను శిరస్త్రానమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఇంకొక మాట చూద్దాం. దానియేలు గ్రంథం పాత నిబంధనలో 12వ అధ్యాయము 1 నుంచి 14. మొదటి వచనం నుండి 4 వరకు చదువుకుందామండి. ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచునట్టి మహా అధిపతియగు మికాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలం మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నటికి నీ కలుగునంత ఆపద కలుగును. అయితే నీ జనుల్లో గ్రంథమందు దాఖలైన వారెవరో వారు తప్పించుకొందురు. మరియు సమాధులలో నిద్రించిన అనేకులు మేలుకొందురు. కొందరు నిత్యజీవం అనుభవించుటకును, కొందరు నిందపాలగుటకును, నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు. దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. చాలామంది నలుదిశలా సంచరించినందున తెలివి అధికమగును అని నాతో మాట్లాడు గాబ్రియేలు అనునతడు చెప్పెను. చాలండి, ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడా, ఇదిగో నాయన, వాతావరణంలో కొంత వేడిగా ఉన్నప్పటికీ నీ జీవము మా యందు ప్రత్యక్షమగులాగున నీ వాక్యము దగ్గరికి నాయన మేము సమీపిస్తున్నాం ప్రభా. ఎందుకంటే నీ వాక్యమే సత్యము, నీ వాక్యమే జీవము, నీ వాక్యమే మార్గమై ఉన్నది ప్రభా. నిన్ను రంగం మీదకి ఆహ్వానిస్తున్నాం. నువ్వు సృష్టి అంతటికి నాయన కర్తవై ఉన్నావు గనుక వాతావరణమును సమస్తమును నువ్వు స్వాధీనంలో పరుచుకొని ఎక్కడ కూడా నాయన వాక్యమునకు ఆటంకము లేకుండా చక్కగా నాయన ఈ కార్యమంతట్లో మీరు నడిపించండి. వినదగు చెవులు, గ్రహించే హృదయాన్ని ఇవ్వండి నాయనా. ఇది రికార్డ్ చేయబడి వెళ్ళేటటువంటి స్థలములకును, కాన్ఫరెన్స్లో వెళ్ళేటటువంటి స్థలములకును, అలాగే ప్రభా స్థానికంగా ఉన్న ఈ చిన్న వధువుకును ఆశీర్వాదకరముగా మారునట్లుగా మీరొచ్చి మాతో మాట్లాడండి. నన్నైతే నీ సిలువ చాటున మరుగుపరుచుకో. నీ నోటికి కేవలం ఒక బూరగా మాత్రమే నన్ను వాడుకోండి. తద్వారా నీ నామానికి అధిక మహిమ తెచ్చుకోమని
యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము. ఆమెన్, ఆమెన్. దయచేసి కూర్చోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక చిన్న ప్రాముఖ్యమైన అంశాన్ని మనం ధ్యానిద్దాము. అదేంటంటే, అన్నిటికన్నా అతి గొప్ప పోరాటము ఇదే. ఆమెన్. అన్నిటికన్నా అతి గొప్ప పోరాటము ఇదే. పిల్లరా, మనము యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారములను గూర్చి వింటున్నప్పుడు మనలో కొంత కలవరం ఉంటుంది. ఈ ప్రపంచము యొక్క భవిష్యత్ ఏమవుతుంది అనేటటువంటి ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. ఆమెన్. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, అపవాది ఆమెన్ మొట్టమొదట దేవుడు ఒక పనిని అప్పగించినప్పుడు, దేవుని స్తోత్రం, అది ఆ పనిని గూర్చి మరి ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యమును లేకపోతే దేవుని యొక్క పనిని అది విస్మరించి దేవునితో సమానునిగా అది చేయాలి, లేకపోతే దేవునితో సమానునిగా ఉండాలని హృదయంలో ఎప్పుడైతే వాక్య విరోధమైన లేకపోతే దేవునికి విరోధమైన ఆలోచన కలిగిందో అది నెట్టివేయబడినది. ఆమేన్. పిల్లరా, మనం చాలా విషయాలు ఇక్కడ చూడవచ్చు. కానీ అపవాదిని ఎదిరిస్తే వాడు దాని నుండి పారిపోతాడని, మనం పోరాడునది శరీరులతో కాదని, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహాలతో పోరాడుచున్నామని మనం ఇక్కడ చూస్తున్నాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో దేవుని ప్రజల పక్షమున మిఖాయేలు అనేటటువంటి ఒక దేవదూత యుద్ధం చేసింది. అది ప్రధాన దూత, యుద్ధములను చేసే దూత మైకెల్. అలాగే దానికి ఆపోజిట్లో దేవుని నుండి మనలను వెనకకు లాగేటటువంటి మరొక దూత ఉన్నాడో అతడు లూసిఫర్. సాతాను సంబంధమైన సైన్యం ఉన్నది, దేవుని సంబంధమైన సైన్యం ఉన్నది. ఈ రెండిటి మధ్య జరిగేటటువంటి అతి గొప్ప పోరాటము మధ్యలో మనం ఉన్నామండి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, మనం దానియేలు గ్రంథం 10లో మనం చూస్తే తన ప్రజలను గూర్చి దానియేలు మనస్సు పెట్టి 21 దినాలు, అంటే ఆయన 21 దినాలు ఉండాలని ప్రార్థించలేదు, కానీ అది తెలుసుకోవాలని ప్రార్థన మొదలు పెడితే ప్రార్థించిన మొదటి రోజునే సమాచారం రావటం మొదలైంది. ఆ సమాచారాన్ని దానియేలు దగ్గరికి తేకుండా, అది నాకు చూపించు, ప్రవక్త దగ్గరికి రాకుండా నాకు చూపించు. ఎందుకంటే సాతాను ఎప్పుడైతే దేవుని విషయాలు చూసిందో దాన్ని వక్రీకరిస్తుందండి. దయచేసి గమనించాలి. కాబట్టి పిల్లరా, ఇక్కడ గమనించినట్లయితే ఆమేన్, అపవాది ఎందుకు అడ్డగించింది? ఆమేన్, దయచేసి గమనించాలి. అపవాది ఎందుకు అడ్డగించింది? దాని పని ఏంటంటే దేవుని పనిని తారుమారు చేయటం, వక్రీకరించటం. అంటే ఏంటనుకుంటున్నారు? వక్రీకరించడం అంటే ప్రకటన 22లో చెప్పాడు, దీంతో ఒకటి కలపకూడదు, ఒకటి తీసివేయకూడదు. దాంతో ఒకటి కలిపినా, విన్నారా, దాంతో ఒకటి తీసివేసిన. ఎందుకు అంత భయంకరంగా అన్నాడు? తెగుళ్ళన్నీ మీ మీదకి వస్తాయని. ఆమేన్. ఎందుకు అన్నాడు అని అంటే దాని యొక్క సిస్టమ్ పాడైపోద్దండి. బాబు ఫ్యాన్ కింద కూర్చో, ఎందుకు చెమటలు కక్కు? నువ్వు నీకు ఓకేలే, నువ్వే అటు కూర్చో. వస్తుందా? ఓకే. సో పిల్లరా, మీరు గమనించాలి, కొద్దిగా ఎండాకాలం తట్టుకోవాలా, ప్రార్థన చేసుకుని రండి. ప్రభు చిత్తమైతే వచ్చే నెల నుండి కొంచెం ఎర్లీగా పెట్టుకొని ఎర్లీగా క్లోజ్ చేద్దాం. దేవుని స్తోత్రం. కాబట్టి పిల్లరా, మీరు దయచేసి గమనించాలి, ప్రవక్త ఆకాశ నక్షత్రాలు
ఆకాశంలో ఉన్నటువంటి గ్రహాలను గూర్చి మాట్లాడుతూ అంటాడు. అవి ఎంతో చక్కని ఆర్డర్‌లో ఉన్నాయి. అవన్నీ కూడా ఎలా ఉన్నాయి? ఆర్డర్‌లో ఉన్నాయి. చూడండి, కన్యా రాశి నుండి, ఆ రాసులలో కన్యా రాశి నుండి సింహరాశి వరకు బైబిల్‌ని చక్కగా సూచిస్తా ఉన్నాయండి. దేవుని స్తోత్రం. కాబట్టి కన్యా రాశి అంటే యేసుక్రీస్తు యొక్క జననము నుండి తీర్పు దినాన ఆయన యూదా గోత్రపు సింహము వలె ఎలాగైతే రానయ్యున్నాడో ఈ వివరణ అంతా కూడా దేవుడు ఆకాశంలో వ్రాసి ఇచ్చిన బైబిల్‌లో ఉంచాడండి. దేవుని స్తోత్రం. కాబట్టి ఇవన్నీ వివరిస్తే మరొక సబ్జెక్ట్ అవుతది. ప్రకృతి ఒక బైబిల్, పిరమిడ్ ఒక బైబిల్. మీకు అర్థమైందా? ఆ తర్వాత ఈ లిటరల్‌గా రాయబడినటువంటిది ఇదొక బైబిల్. ఆమేన్. కాబట్టి పిల్లరా మీరు గమనిస్తే ఇది మన చేతులకు రాకముందు అనేకమైన వాటి ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఆమేన్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా దయచేసి గమనించాలని నేను ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇక్కడ గమనిస్తే అపవాది ఎల్లప్పుడూ కూడా దయచేసి గమనించాలి. సత్యము నుండి మానవుని తప్పించటానికి వాడు నిరంతరం పోరాడుతూ ఉన్నాడు. వాడు నిరంతరం పోరాడుతూ ఉన్నాడు. కాబట్టి పిల్లరా మీరు దయచేసి గమనించాలని నేను ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఈ కక్షలో, ఈ యొక్క ఉల్కలో అన్నీ కూడా ఆర్డర్‌లో ఉన్నాయి. ఒక్క నక్షత్రము మార్గము తప్పినట్లయితే, ఆమేన్, నా మాట అర్థం చేసుకోండి. ఒక నక్షత్రము మార్గము తప్పినట్లయితే ఏమవుతుందో తెలుసా ప్రియులారా? సమస్తము కూడా అస్తవ్యస్తమైపోతుంది. బహుశా అత్యంత సుదూర ప్రాంతంలో ఉన్నటువంటి నక్షత్రాలు, అత్యంత సుదూర ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యొక్క గ్రహాలు, అది ఏదైనా సరే మార్గము తప్పినట్లయితే అది భూమిని చేరటానికి 100 సంవత్సరాలు పడుతుందండి ఇంచుమించుగా. నా మాట విన్నారా? అంటే ఇమ్మీడియట్లీ అక్కడ నక్షత్రం జారిపోతే ఇక్కడ రావటానికి చాలా సమయము పడుతుంది. ఆమేన్. కాబట్టి పిల్లరా మీరు దయచేసి గమనించాలి. ఇక్కడ కారణం ఏంటంటే దేవుడు సెలవు ఇవ్వకుండా అవి ఒక్కటి కూడా నేల రాలేదు. ఆమేన్. ఎందుకని? అది ఒక్కటి గనుక క్రమము తప్పిందనుకో, ఒక క్రమములో నుండి వాక్యం అంటే దేవుని మాట నుండి అది తప్పిందనుకో, అప్పుడు ఈ ప్రపంచమంతా కూడా అల్లకల్లోలం అయిపోతుంది. అంటే ఇక్కడ ప్రవక్త చెప్పింది ఏంటంటే దేవుని మాటకు సృష్టి లోబడి దాని ప్రకారమే అది కొనసాగుతుంది. ఆమేన్ చెప్తారా? దాని ప్రకారమే అది కొనసాగుతుంది. ఎక్కడ కూడా అది ఏమవట్లేదు, దేవుని యొక్క ఆర్డర్‌ని మిస్ కావట్లా. కానీ ఈరోజు జరిగిన ప్రాబ్లం ఏంటంటే దేవుని ఆజ్ఞల నుండి మానవుడిని తప్పించటానికి ఒక శక్తి పనిచేస్తూ ఉంది. ఆమేన్. ఎందుకంటే ఆదిలో అది చేసిన పని అదే. ప్రవక్త ఒక చిన్న విషయాన్ని గురించి చెప్పాడు. అక్కడ ఒక స్త్రీ ఉన్నది. ఆ స్త్రీ ఏం చేసింది అంటే ఒక పొరపాటు చేసింది. ఏం చేసింది అంటే తనకి ఒక మంచి భర్త ఉండగా వేరొకరితో ఆమె సాంగత్యం చేసినప్పుడు యథార్థంగా ఆమెను అడిగితే ఆమె ఏమన్నదంటే అది ఎట్లు జరిగినదో నాకు తెలియదు అన్నదంట. నా మాట విన్నారా? అంటే దాని వెనకాల నడిపించేటటువంటి మరొక శక్తి ఉన్నది. కాబట్టి పిల్లరా మీరు దయచేసి గమనించాలి. అంటే నేను మొత్తం దాన్ని వివరిస్తూ వెళ్ళాలి పేజ్ టు పేజ్ అంటే చాలా టైం పడుతుంది. నేను అలా చేయట్లేదు. దానిలోనున్న సారాన్ని అక్కడొకటి చెప్పి ఒక చిన్న సబ్జెక్ట్‌గా ప్రజల వద్దకు వెళ్ళటానికి ఎలా ప్రయత్నించాలో నేను చూస్తూ ఉన్నానండి. ఆమేన్. కాబట్టి పిల్లరా అయితే దాని సారం మీరు అర్థం చేసుకుంటే చాలు. ఇక్కడ తప్పు ఎక్కడ జరిగింది?
మనకు తెలుసండి యోధా పత్రికలో. యోధా పత్రికలో మనం చూసినట్లయితే 1వ అధ్యాయము 6 నుంచి చూడండి అమ్మ. 6 నుంచి 10 వచనాలు చూడండి. యోధా పత్రిక 1వ అధ్యాయము ఒకటే ఉంటుంది, అధ్యాయం ఒకటే ఉంటుంది. ఇప్పుడు ఈ దేవదూతలను గురించి మాట్లాడుతున్నాడు. మరియు తమ ప్రధానత్వమును ఆ, తమ నివాస స్థలములను, దానికి ఇవ్వబడినటువంటి స్థలములను విడిచినటువంటి ఆ, దేవదూతలను మహాదినమున జరుగు తీర్పునకు ఆ, నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను. కాబట్టి ఇక్కడ మీరు గమనించాలి, తమ ప్రధానత్వమును అది నిలుపుకోలేదండి. అలాగే ఇంకా చూస్తే 9వ వచనం చూడండి అమ్మా. ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో ఏం పెట్టుకున్నాడు? వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి అది తర్కము పెట్టుకున్నది. తర్కించినప్పుడు దూషించి తీర్పు తెగింపక ఇక్కడ ఒక్క మాట అన్నది ఆ మిఖాయేల్, ప్రభువే నిన్ను గద్దించునుగాక. ఎందుకంటే తీర్పు తీర్చేది ఎవరో? ప్రభువే. ఆమెన్. కాబట్టి దేవుడే నిన్ను గద్దించునుగాక. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి పిల్లరా మీరు గమనిస్తే ఇంకా 2వ పేతురు 2వ అధ్యాయం 4వ వచనం. ముందు ఇది చదువుకుందాం మనం, ఆ తర్వాత విషయంలోకి వెళ్దాం. 2వ అధ్యాయం 4. దేవదూతలు ఆ మౌత్ ఇవ్వండి, దాంట్లోకి వస్తుంది కదా అప్పుడు. ఇవ్వండి. దేవదూతలు పాపం చేసినప్పుడు పాపం ఎవరు చేశారు? ఇక్కడ నేను అదే చెప్తున్నాను. పాపం ఎవరు చేశారు? ఫస్ట్ యుద్ధం ఎవరి మధ్య జరిగింది? దేవునికి, ఆమేన్, అంటే దేవుని దూతలకి లూసిఫర్కి జరిగినటువంటి మొదటి యుద్ధం. అది ఎక్కడ జరిగింది? పరలోకంలో యుద్ధం జరిగింది. ఇప్పుడు పాపం చేసింది దేవదూతలు. పాపం చేసి పాపంలో మనల్ని పాలువారం చేశారు. ఆమేన్. అంటే దాని పాపంలో, దాని శిక్షలోనికి మనలను మోసపూరితముగా నడిపించింది. ఓకే, రైట్, చదవండి. దేవదూతలు దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టల. పాపం ఎవరు చేశారు? మానవులు ఇంకా లేరు అక్కడ. దేవదూతలు పాపం చేసినప్పుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల ఊబిలోనికి త్రోసేసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. ఆమేన్. అయితే యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము, పాత నిబంధనలోకి రండి. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 18 నుంచి చూద్దాం. ఓకే, 18. ఇప్పుడు అపవాదిత అంటున్నాడు, నీవు అన్యాయముగా వర్తకము జరిగించి కలుగజేసుకొనిన విస్తార దోషముల చేత. ఇక్కడ ఫస్ట్ వార్నింగ్ ఎవరికి ఇచ్చారు? ఏదేం తోటలో అవ్వ ఆదాములుగా లేదంటే దూతలకా? అవ్వ ఆదాములకి ఇచ్చాడా? అప్పుడు ఉన్నామా మనం? ఎవరికి ఇచ్చాడు ఫస్ట్ వార్నింగ్? ఈ పాయింట్ మీకు అర్థమవుతుందా? ఫస్ట్ యుద్ధం ఎక్కడ జరుగుతుంది? సాతాను సంబంధమైన దూతలకి దేవుని దూతలకి మధ్య ఫస్ట్ జరిగి. ఇది తెలియదు మనకేం తెలుసు అంటే భూమి మీద యుద్ధాలు, భూమి మీద పోరాటాలు మాత్రమే మనకు తెలుసు. దాని వెనకాల నడిపించే వేరొక శక్తులు ఉన్నాయి. మీకు అర్థమవుతుందా? ఓకే, ఇప్పుడు చదవండి. విస్తార దోషముల చేత నీవు నీ పరిశుద్ధ స్థలములను చెరుపుకొంటివి. ఇప్పుడు పరిశుద్ధ స్థలములోనే వాటిని ఉంచాడండి. ఇప్పుడు ఏదేంలో ఆదాము అవ్వల్ని మంచి స్థలంలో ఉంచాడా? చచ్చిపోమ్మని పెట్టాడా? దాన్ని వారు చెరిపివేసుకొనున్నట్లుగా సాతాను వారిని మోసగించింది. ఈరోజు మోసగించట్లేదా? పరిశుద్ధ స్థలం దేవుడు మనకి ఇస్తానన్నాడు.
ఇప్పుడు ప్రస్తుతం మనం ఎక్కడున్నాం? దేవుని వాక్యం ఉండే పరిశుద్ధ స్థలంలో ఉన్నాం. ఇప్పుడు మనకేమనిపిస్తుంది? తొందరగా ముగిస్తే ఇంకా పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలనుకుంటున్నావా? ఇది అయిపోతే ఎక్కడికి వెళ్తారు మీరు మళ్ళా? ఎక్కడికి వెళ్తారు? ఇంకా అంటే దీనికంటే ఆ, పరిశుద్ధ ఆహారం, పరిశుద్ధ నిద్ర, పరిశుద్ధ సెల్ ఫోను, దీనికంటే పరిశుద్ధమా? అంటే సాతాను దేన్ని విరక్తిగా పెట్టింది మనకి? ఇది ఎంత తొందరగా అయిపోతే అంత తొందరగా అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాం. కానీ ఇదే అతి పరిశుద్ధ స్థలమైనప్పుడు దేవుని పిల్లలమైతే మనం ఎక్కడ దాక్కుంటాం? వచ్చి వాక్యంతో కప్పబడతాం. ఆమేన్. అంటే దేవుని వాక్యం కొరకు మనకేముంటుంది? ఆకలి దప్పిగా ఉంటుంది. మీకు అర్థమైందా? ఇక్కడ మనం వచ్చి రాగానే సాతాను ఏమంటుందంటే ఇది పెద్ద ఇంపార్టెంట్ కాదని మీ మైండ్లో పెట్టింది అనుకో, అప్పుడు మీరు ఇక్కడ వచ్చి ఏం చేస్తారు చెప్పండి? టైం పాస్ చేస్తారు. ఏం చేస్తారు అంటే, అమ్మా అయ్యగారు వదిలేదు 1 గంట వరకు మన మైండ్కి ఏం వేసుకోవాలా? ఎవరు మాట్లాడలా? తాళం వేయాలా? ఇంటికి వెళ్ళగానే సెల్ ఫోన్ కీప్యాడ్ అలా కొట్టి తాళం తీసినట్టుగా లాక్, మళ్ళీ లోకానికి ఏం చేయాలా? తాళం తీసి మళ్ళీ తిరిగి వచ్చే ఆదివారం దాకా మళ్ళా అపవాది ఎంతగా వాడుకుంటున్నాడో మనల్ని అర్థమవుతుందా మీకు? ఎలాగో దేవుని దయ వల్ల మీకు బోర్ కొట్టినా, లేకపోతే ఇంకా చెప్పాలంటే నా మీద కోపం వచ్చినా, మళ్ళా సాయంకాలం ఉదయము కాన్ఫరెన్స్ ద్వారా ఇతరత్ర మధ్యలో అలా వాక్యాలు ఇవ్వబట్టే కొంచెం వాయుగుండం ఆగింది. లేకపోతే కొట్టుకొని పోతారు ఎప్పుడో లోకంలోకి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ మాత్రము వాక్యమందు నిలిచి ఉన్నారని అంటే ఒక్కటే కారణం. ఆమేన్. ఏంటి కారణం? వాక్యము క్రింద ఉన్నారు కాబట్టే భద్రత. యేసయ్య రక్తం అంటే వాక్యమే. హల్లెలూయా. ఇప్పుడు చదవండి అమ్మా. విస్తార దోషముల చేత నీవు నీ పరిశుద్ధ స్థలములను చెరిపికొంటువి గనుక. ఓకే, నుండి నేను అగ్ని పుట్టించెదను. ఇక్కడ ఏమంటే నీలో నుండే నేను అగ్ని పుట్టించేదను. అది నిన్ను కాల్చివేయును. అంటే అది చేసినటువంటి పాపమే అగ్ని వలె దాన్ని కాల్చివేస్తుంది. జనులందరూ చూచుచుండగానే దేశం మీద నిన్ను బూడిదగా చేసేదను. ఎందుకని అంటే అది చేసిన పని ఏంటి? అది ఎందుకు అంత పెద్ద శిక్ష దాని మీద మోపబడిందంటే యెషయా గ్రంథంలోకి రండి. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12. యెషయా 14:12. తేజో నక్షత్రమా. ఇప్పుడు చూడండి, అది గొప్ప రైజింగ్ స్టార్, తేజో నక్షత్రమా. ఓకే, వేకువ చుక్క నీ వెట్లు ఆకాశము నుండి పడితే. ఇప్పుడు ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమని ఉంది మనకి? ఇంగ్లీష్ బైబిల్లో అయితే ఏమని ఉంది? ఇంగ్లీష్ బైబిల్ తెచ్చుకున్నారా? ఏమని ఉందండి? చదవండి, చదవండి. జెనసిస్ చాప్టర్ 1:1 చదవండి. God create in the beginning. Genesis chapter 1:1 begin. In the beginning God created the heaven. The beginning God created the world. Heaven and the earth. The earth was without form. In the beginning God created the earth. Earth. The earth was without form. కాబట్టి ఆది యందు దేవుడు అక్కడ ఏమని రాశాడంటే ఆకాశములను, హెవెన్స్ అనేటటువంటి మాట అక్కడ వాడాడండి. ఆమేన్. కాబట్టి ఆదిలో ఆయన దాన్ని నిర్మాణం చేసినప్పుడు అది శూన్యం కాదు, నిరాకారం కాదు. విన్నారా? ముందు మంచిగానే చేశాడు. ఆది యందు దేవుడు శూన్యమును చేశాను అని ఉందా? నిరాకారమును ఆది యందు దేవుడు చేసెను అని ఉందా? దేవుడు ఆది యందు చీకటిని చేసినను ఉందా? కానీ ఎందుకు చీకటి అక్కడ అగాధ జలముల మీదకి వెళ్ళిందంటే ఇందాక మనం చదువుకున్న దాన్ని బట్టి ఆ యుద్ధములో నెట్టవేయబడినప్పుడు, ఒక అగాధములో అది త్రోసివేయబడినప్పుడు, దానికి ఇవ్వబడినటువంటి మహిమను అది కోల్పోయినప్పుడు, ఆ యుద్ధములో
అది చేసిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా? నిరాకారము, శూన్యము. ఈ నిరాకారములో నుండి, శూన్యములో నుండి దేవుడు పలికిన మొట్టమొదటి మాట ఏంటో తెలుసా? వెలుగు కలుగునుగాక. ఆ వెలుగు వాక్యము. ఆది యందు వాక్యం ఉండెను. అదే యోహాను చెప్పాడు, ప్రారంభించాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు వెలుగు ఎవరైతే? దేవుడై ఉండెను. ఆ వెలుగిచ్చేది ఏంటంటే వాక్యమై ఉండెను. కానీ ఆ వాక్యమును నమ్మితే సాతానుగాడు భయపడతాడు. ఆ వాక్యాన్ని నమ్మకుండా చేస్తే సాతానుగాడు మీలో బలపడతాడు. రెండే రెండు కార్యాలు. వాక్యాన్ని నువ్వు నమ్మితే సాతానుడు భయపడతాడు. నా మాట వింటున్నారా? వాక్యాన్ని నమ్మితే ఎవడు భయపడతాడు? సాతానుగాడు భయపడతాడు. వాక్యాన్ని నువ్వు నమ్మకపోతే, విన్నారా, సాతానుగాడు బలపడతాడు మీలో. నా మాట మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దాని గుణ లక్షణం ఏంటి? ఇక్కడ చూడండి, 14 వచనం, 12 వచనం. తేజో నక్షత్రమా, వేకు చుక్క, ఆ. నీ వెట్లు ఆకాశము నీ నుండి వెట్లు పడితివి. ఆకాశం నుండి పడితివి. ఇప్పుడు గాడ్ క్రియేట్ ద భూమిని, ఎర్త్ అండ్ హెవెన్స్ కదా. ఇప్పుడు అక్కడి నుండి ఇది నెట్టివేయబడింది. కాలుచున్న రాళ్ల మధ్య ఉన్నది పాతాళమునకు నెట్టివేయబడినది. ఈ భూమి మీదకి నెట్టివేయబడినది. అంటే ఇప్పుడు యుద్ధము ఎక్కడ ప్రారంభమైంది? పరలోకంలో ప్రారంభమయ్యి ఎక్కడికి నెట్టివేయబడింది ఆ యుద్ధం? పాతాళానిక. ఎక్కడికి భూమి మీదకి నెట్టివేయబడింది, క్రిందికి నెట్టివేయబడింది. ఇప్పుడు ఆ యుద్ధం మళ్ళీ ఎక్కడ మొదలైంది? అక్కడ యుద్ధం ఆగింది, ఆగలా. అక్కడ యుద్ధం ఇక్కడ కొనసాగుతుంది. యుద్ధం దేవుని కార్యములు, తన కార్యములు ముగించు వరకు యుద్ధాలు ఏం చేస్తున్నాయి? కొనసాగుతానే ఉన్నాయి. ఇప్పుడు గుండె మీద ఇలా చేసుకొని, ఈ భూమి మీద ఏ మానవుడు ఎవడు కూడా నా తోటివాడు, నాకు శత్రువులు లేరు అని అంటే గుండె అంటది అబద్ధం చెప్తున్నావు అంటది. ఎందుకు ఆ మాట అంటది? ఎవడనో ఒకరిని శత్రువుని చేసుకోలేకపోతే నువ్వు బతకలేవు. అంతేనా? ఎంత మంచివాడైనా ఇలా గుండె మీద చేసుకొని, గుండె ఇంత మంచిగా కొట్టుకుంటుంది ఏంటి చక్కగా, నాకు ఈ భూమి మీద శత్రువే. నిజమా? లేడని నువ్వు అన్నావు. ఇదేమంటుంది? ఉన్నాడు. ఎవరో ఒకరు నువ్వు శత్రువుగా చేసుకున్నావు. కానీ సాతానికి అలాంటి లక్షణం ఉంది, కానీ ప్రేమించే లక్షణం సాతానికి లేదండి. సాతాను దేనికి భయపడదు తెలుసా? ప్రేమకు భయపడుతుంది. నా మాట విన్నారా? అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, అది అలా ఉంచండి, అదే అక్కడ ఏదైనా పెట్టుకోండి. 3:16. దేవుని ఆయుధం ఏంటి? దేవుని ఏ ఆయుధంతో దేవుడు భూమి మీదకి వచ్చాడు? 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. అది దేవుడు ఏం తీసుకొచ్చాడు? ప్రేమను తీసుకొని వచ్చాడు. ఓకే, చదవండి. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు ఆమేన్. విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఇప్పుడు మనం నశించకూడదనంటే దేవుడు ఆయనను అనుగ్రహించాడు. బైబిల్ క్లియర్గా చెప్తుంది. యోహాను సువార్త 1:14 ఏ వాక్యాన్ని అయితే ఇచ్చాడో ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మనకు వచ్చింది. ఆయన సిలువలో మరణించిన తర్వాత సమాధి చేయబడి 3వ దినాన లేచి ఆయన ఆరోహణుడై మరలా పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మగా దిగివచ్చి ఇప్పుడు ఎక్కడ నివాసం చేస్తున్నాడు? తన యందు ఎవరైతే భయభక్తులు గలవారై ఉంటారో వారిలో నివాసం చేయడానికి ఆయన వచ్చాడండి. ఆయన నివాసమును యేసుక్రీస్తు అనే గుడారము నుండి మార్చి మనందరి హృదయాలను తన నివాసంగా మళ్ళా మార్చుకున్నాడు. ఇప్పుడు తన్ను ఎందరు అంగీకరించిరో వారిని తన కుమార్తెలనుగా స్వీకరించి వారిలో ఉండటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు ఏదేనులో ఉంటేనే అవగన ఏం చేశాడు సాతానుడు? యేసు ప్రభు యొక్క మాటను సందేహింపజేసి, అంటే దేవుని మాటను సందేహింపజేసి పాపంలో పడేశాడు. ఇప్పుడు కూడా మనకి జరిగేది ఇదే. ఈ పోరాటాన్ని గురించి నేను మరలా తర్వాత చెప్తాను. ముందు దాని మెయిన్ థీమ్ లేకపోతే మెయిన్ విషయాన్ని మనం చూద్దాం. మళ్ళా యెషయాలోకి వచ్చేద్దాం.
ఇప్పుడు అది ఎందుకు పడగొట్టబడినది? అది అనుకున్న మాట 13వ వచనం అమ్మ చదవండి. 13. జనములను పడగొట్టిన నీవు ఉమ్. నేల మట్టుకు వరకు నేల మట్టము వరకు ఎలా నరకబడితివి. ఎస్. నేను ఆకాశమునకు ఇప్పుడు దాని యొక్క గుణలక్షణం ఏంటి? నేను ఆకాశం అంటే దేవుని కంటే ఉన్నతంగా ఆలోచిస్తుంది. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను. దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. అంటే తన రాజ్యం. నేను సంఘకాలాలు చెప్పాను ఈ మధ్య. సంఘకాలములలో అపోస్తులు ద్వారా ప్రారంభించబడిన ఈ యొక్క కార్యములలో అపోస్తులు కాకుండా అపోస్తులు వేషం వేసుకొని కొందరు వచ్చారు. యూదులు కాకుండా యూదా వేషం వేసుకొని కొందరు వచ్చారు. అందరూ కూడా నిజమైనది దానిలోనికి, అబద్ధమైనది మోసపూరితముగా ఎంటర్ అయిపోయింది. మరలా ముద్రలు తీసుకుంటే ఆయన మొదటి ముద్రను విప్పినప్పుడు రమ్ము అని ఉరుము అంటే ఒక శబ్దం వచ్చినప్పుడు ఏమొచ్చింది? తెల్లని గుర్రం మీద. విన్నాడా? అర్థమవుతుందా? ఒక జయశాలిగా జయించడానికి ఒకడు గుర్రం మీద వెళ్ళిపోయాడు? ఒక విల్లు పట్టుకొని వెళ్ళిపోతా ఉన్నాడు. విల్లు ఉంది కానీ లోపల ఏం లేదు. కాబట్టి పిల్లరా, మీరు గమనిస్తే అది మోసం అనుకోకుండా దాన్ని ఎవరు అనుకున్నారు? యేసు ప్రభువే అనుకున్నారు, దేవుడు అనుకున్నారు. జయశాలి అయి జయించుచూ వెళ్ళాలంటే జయశాలి అంటే ఎవరో? దేవుడే కదా అని భ్రమపడ్డారు. అంతగా మోసగించింది. ప్రవక్త వచ్చి దాన్ని గూర్చి వివరించేటంత వరకు అది అంతకుముందు చదివిన వాళ్ళందరూ ఏమనుకున్నారు? ప్రభువే అనుకున్నారు. అది ఎలా జయించింది? ఈ తెల్లని వేషం వేసుకొని, వెలుగుదూత వేషం వేసుకొని అది మోసపు ఆత్మగా ఎంటర్ అయితే ఆ కాలంలో గర్జించు సింహము వలె క్రీస్తు యేసు దానిని అటాక్ చేశాడు. అంటే ఎలా అటాక్ చేశాడు? నీతిమంతులో ఆ తప్పుడు సిద్ధాంతాన్ని పట్టుకున్నారు. ఈరోజు సాతాను సంబంధమైనది ఏదో, దేవుని సంబంధమైనది ఏదో మనకి తెలియజేయటానికి దేవుని వాక్యం అక్కడ ఉండాలి రంగం మీద. ఆ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ఏముండాలా? ఆ వాక్యం అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ ఉండాలి అక్కడ. ఆమేన్. ఈరోజు ప్రజలను ఆకర్షించడానికి ఇప్పుడు చాలామంది సేవకులు ఆయన ఏదో అదన్నాడు, ఈయనేదో ఇదన్నాడు నేను అనుకుంటాను. వాళ్ళందరి విషయాలు వీళ్ళు ఏం చేస్తున్నారు? సెల్ ఫోన్లో. ఇంకా బైబిల్లో ఎప్పుడు ఉంటున్నారండి వీళ్ళు? ప్రార్థనలో ఎప్పుడు ఉంటున్నారు? ఆయన ఎవరో ఒక పండితుడు, ఎవరో ఆయన పేరు ఏం పేరండి? ఆయన ప్రవచనాలు చెప్తారు కదా, గరికపాటి కదా. గరికపాటి కోడిగుడ్ల గురించి అన్నాడంట. ఈ కోడిగుడ్డు నీకు ఎందుకు? మనకుంది కదా, మన సబ్జెక్ట్ మనకుందా? అందరూ దాని మీద స్పందించటమే. సాతాను పిల్లలు తన్నుకుంటే అప్పుడు మనవాడు వెళ్ళేవాడు బండి ఆపేసి, ఎవరు? ప్రతాప్ ఆపేసి, నువ్వు ఆగు అని అంటే ఏం జరుగుతుంది తెలుసా? వాళ్ళిద్దరు కలిసి ప్రతాప్ని చితగొట్టేస్తారు, బండి కూడా అవుట్. దేవుని పిల్లలైన వారు లోకస్తుల యుద్ధాలలోకి వెళ్ళకూడదు. నా పాయింట్ అర్థమైందా? సమాజాన్ని నువ్వేమి బాగు చేయలేవు. బాగు చేసే పని అయితే సంగమా ఈ భూమి మీదే మీరుంటారని దేవుడు చెప్పేవాడు. అనేవాడా? ఆయన ఏమన్నాడు? నా తండ్రి ఇంట అనేక నివాసములు ఉన్నవి, నేను మరలా వచ్చి నా యొద్ద ఎల్లప్పుడూ ఉండటానికి తీసుకుపోతానని ఎందుకన్నాడు? ప్రభువే ఇక్కడ ఉండే పని అయితే నా రాజ్యము ఈ లోక సంబంధమైనది అని ఆయన చెప్పేవాడు. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదన్నప్పుడు దేవుని వాక్యం ప్రకటించే వాళ్ళు ఆయన రాజ్యమును గురించి మాట్లాడాలా, ఈ రాజ్యములను గురించి మాట్లాడాలా? దీంట్లో అంత డూపే. వాడు దొంగ, వీడు దొంగే. రెండు రాజకీయ పక్షాలు ఉంటాయండి. వాళ్ళిద్దరు దొంగలా దొరలా? ఇద్దరు దొంగలే. వాడి మీద మట్టి అయిపోతే ఇంకోసారి ఈడు వస్తాడా? ఈడి మీద మట్టి అయిపోతే ఇంకోడు వస్తాడా? సాతాను పిల్లలు ఎలాగంటే వాళ్ళు తన్నుకొని నిన్ను లాగాలి మధ్యలోకి. గురువైపు చూసే నువ్వు వాళ్ళతో పని లేదు నీకు. నీ రాజ్యము భూ సంబంధమైనది కానప్పుడు ఈరోజు క్రైస్తవుల్ని
రకరకాలుగా ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయో తెలుసా? వాళ్ళు భూలోక రాజ్యాలను గురించి మాట్లాడుతున్నారు కాబట్టి. పరలోక సంబంధమైన విషయాలను బైబిల్లో ఉంటే వాటి గురించి మాట్లాడితే లోక సంబంధులు నీ జోలికి ఎందుకు వస్తారు? వాళ్ళకేం సంబంధం అది? వీళ్ళు ఏం కావాలి? క్రైస్తవ మతం కావాలి, అంతేనా? కానీ క్రైస్తవ సర్టిఫికేట్లు అక్కర్లా. వీళ్ళకి ఏం కావాలి? ఎస్సీ సర్టిఫికేట్లే కావాలి, లేకపోతే ఇంకో సర్టిఫికేట్లే కావాలి. వై? బికాస్ భూలోక రాజ్యం గురించి ఆలోచిస్తున్నాం మనం. కానీ యేసుప్రభు ఏమన్నాడు? ఈ లోకంలో యేసుక్రీస్తుకి తిరిగి జన్మిస్తే ఆయన రాజ్యం భూ సంబంధమైనది కానప్పుడు మనం కూడా భూ సంబంధమైన వాటి విషయంలో ఎందుకు దూరాలి? ఇప్పుడు ఒక నాయకుడు వస్తాడమ్మా, చెన్నై కానీ ఇండియా కానీ ఎక్కడైనా కానీ, ఇండియాలో ఏ రాష్ట్రమైనా కానీ, ఆ నాయకుడు వచ్చి అంటాడు, ఎవరో ఒకరు ఆ నాయకుడిని బలపరచాలి కదా. ఇప్పుడు ఆ నాయకుడిలో సగం క్రిస్టియను, సగం హిందూ, సగం అంటే 3 రకాల ఏదో ఉన్నాయనుకోండి. ఉంటే 3 రకాల ప్రజలకు వాళ్ళేస్తాడండి. అంటే మా అమ్మ ఎస్సీ, ఎస్సీలందరూ వచ్చేయండి. మా నాన్న హిందువులందరూ వచ్చేయండి. మా నాన్న రెడ్డి, మా నాన్న కమ్మ, మా నాన్న పలానా, మా నాన్న ఏమంటారు ఇక్కడ నాడారు, మా నాన్న పలానా, మా నాన్న ఇలాగా. అంటే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి మిక్స్డ్ ప్రజలను తీసుకొచ్చి ఓట్లు వేయించుకోవటానికి తప్ప ఆ రాజ్యం వైపు మీరు చూడొద్దు. ఓటు వెళ్ళి వేయండి అంతే. ఏది? మనకు ఒక రాజ్యాంగం ఉంది కదా. శరీరం ఉన్నప్పుడు శరీర రాజ్యాంగానికి లోబడి ఓట్లు వేయండి. అంతేగాని రోడ్ల మీదకి వెళ్ళి తిరగాల్సిన పని దేవుని పిల్లలకు లేదు. ఇప్పుడు నేను ఆకివీడి నుంచి వచ్చాను, వెస్ట్ గోదావరి. ఆకివీడిలో ఒక క్రిస్టియన్ పేట ఉంది, మీకు అర్థమైందా? పెదపేట అంటారు. ఆ క్రిస్టియన్ పేటలో అక్కడ ఏయో జరుగుతున్నాయి. వాళ్ళ పేర్లు, వాళ్ళ ఊర్లు నేనేమి ఎత్తను, కానీ పేట గురించి మాట్లాడుతున్నాను. అక్కడ అనేక సంవత్సరాల క్రిందట ఒక చక్కని ఉద్యమం వచ్చి అనేకులు అన్యులుగా ఉన్నవారు క్రీస్తు యేసుని అంగీకరించారు. అన్యులంటే ఆ దేవతలు ఉంటాయి కదా, గ్రామ దేవతలు. ఇప్పుడు ప్రకాశం జిల్లాలో కూడా ఏమున్నాయి? దేవతలు ఉన్నాయి కదా. ఇప్పుడు నాగమణి, నాగలక్ష్మి, ఆ లక్ష్మి, ఈ లక్ష్మి మంచి పేర్లు పెట్టుకున్నారు. ఇవన్నీ ఏంటి? వాళ్ళు ఆరాధించే దేవతలు. చెన్నారెడ్డిపల్లి కూడా ఒక దేవత ఉంది కదా. కాబట్టి ఇవన్నీ కూడా అంతకుముందు వాళ్ళు ఆరాధించారు. ఎందుకు ఆరాధించారు? ఏదో ఒకటి ఉండాలి కాబట్టి. అయితే క్రైస్తవ్యము వారి దేవతల నుండి విడిపించలా. ఒకవేళ నిజమే చెప్తున్నా, నేను దేవతలు, దేవుళ్ళు వీటి గురించి నేను మాట్లాడదలుచుకోవట్లా, వాటితో నాకు పని లేదు. వాళ్ళు దేనికోసం వచ్చారు? విశ్వాసం అనేది ఏంటి? ఆర్టికల్ 25 ప్రకారము ఒక వ్యక్తి యొక్క విశ్వాసాన్ని ఇక్కడ ఇండియాలో ఏ మతాలైతే లేకపోతే ఎవరి గురించి అయితే ప్రకటిస్తున్నాయో, మీకు అర్థమైందా? ఇప్పుడు ఎలా ఉందంటే భారతదేశం, 2 యాక్టర్స్ ఉన్నారనుకోండి, ఇద్దరు యాక్టర్స్కి 2 ఫ్యాన్స్ ఉంటారు కదా. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రాలో చెప్తున్నా, చిరంజీవి ఉన్నాడు అనుకోండి, లేకపోతే నాగార్జున ఉన్నాడు అనుకోండి. వీళ్ళిద్దరికి సపరేట్ ఫ్యాన్సెస్ ఉన్నాయనుకోండి. ఈ ఫ్యాన్సోడు ఆ ఫ్యాన్సోడు ఈ ఫ్యాన్స్కి ఇద్దరు యుద్ధం చేసుకుంటున్నారు. నా మాట విన్నారా? ఇప్పుడు ఎలా ఉందనంటే, సినిమా థియేటర్కి ఒక్క ఫ్యాన్సోడే వెళ్తాడా? చిరంజీవి సినిమాది అయితే చిరంజీవి ఫ్యాన్స్, నాగార్జున సినిమాది అయితే నాగార్జున ఫ్యాన్స్ వెళ్తారంటారా? నేను మీకు అర్థమవటానికి చెప్తున్నా. అందరూ థియేటర్కి వెళ్తారు. అలాగే ఎన్నో మతాలు ఉన్నాయి ఇక్కడ. నీకు ఏదైతే పీస్ఫుల్గా ఉంటుందో అక్కడికి వెళ్తావా? లేకపోతే దానికి వెళ్తే దీనికి వెళ్ళకూడదు, దానికి వెళ్తే అది మైండ్కి సంబంధించిన విషయం, అది శరీరానికి సంబంధించిన విషయం కాదు. నేను అడుగుతాను, ఇప్పుడు ఒకవేళ క్రైస్తవ్యము బలవంతంగా లాగింది అనుకో, ఎవడుంటాడండి బలాత్కారంగా? నాకు తెలియగలుగుతాను ఈ రోజుల్లో. ఇది లౌదికయన్ ఏజ్. ఈ ఏజ్ ఏంటి? ప్రజల హక్కుల కాలము. ఈ ప్రజల హక్కుల కాలంలో ఒకడు బలవంతంగా ఒక వ్యక్తిని ఎంతకాలం చర్చిలో బంధించగలడు చెప్పండి? పోనీ ఒకడు బలవంతంగా ఎంతకాలం, మరి అనేక గుడులు ఉన్నాయి హైందవులకి, దాంట్లో బంధించి నువ్వు హిందువుగానే ఉండాలని ఎంతకాలం ఉంచగలడు ఒక వ్యక్తిని?
నువ్వు ముస్లింగానే ఉండాలి, ఇంకొకగా ఉండాలని ఎంతకాలం బంధించగలడండి? నాకు తెలియగలుగుతాను. ఇదేంటంటే ఒక వ్యక్తికి ఎక్కడైతే నెమ్మది దొరుకుతుందో, ఒక వ్యక్తికి ఆత్మలో ఎక్కడైతే సంతృప్తి కలుగుతుందో తప్పకుండా అక్కడికే వెళ్తాడు. అది అతని ఆత్మీయ హక్కు, అది మానసిక హక్కు. దట్ ఈజ్ నాట్ ఏ ఫిజికల్ రైట్. కాబట్టి అది భౌతిక హక్కు కాదు. నేను ఇప్పుడు అమెరికా వెళ్తాను. అమెరికాలో చర్చెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి చర్చిలకు వెళ్ళారు మన వాళ్ళు బోల్డంతమంది హిందువులు. వాళ్ళు ఇక్కడికి వచ్చారు సరదాగా. కొంతమంది హిందూ సోదరులతో వచ్చారు, ఇక్కడ ఫ్రెండ్స్తో. వాళ్ళు ఆలయాలకు వెళ్ళినప్పుడు వీళ్ళు కూడా వెళ్తారు. నా మాట విన్నారా? కానీ ప్రతి దానికి ఒక సిద్ధాంతం ఉంటుంది. హిందువులకు ఒక సిద్ధాంతం ఉంటుంది, ముస్లింలకు ఒక సిద్ధాంతం ఉంటుంది, క్రైస్తవ్యానికి కూడా ఒక దాని మీద బేస్ అయి ఉంటుంది, ఒక గ్రంథం మీద బేస్ అయి ఉంటుంది. కాబట్టి అప్పుడు ఏమంటారు, మీరు ఇందులో ఉంటే దీనికి ఇలా ఉండండి అని చెప్తారు. అది వారి మానసిక స్థితి మీద తప్ప నాట్ ఏ ప్రెజర్. అంటే ఎవడు కూడా బలత్కారంగా ఒక దానిలో బంధించడు. ఇప్పుడు ఆగివిడేమైంది, అప్పుడెప్పుడో వాళ్ళు వదిలి వచ్చినటువంటి ఆ దేవతలకు ఆ గుడులు ఖాళీ అయినాయి అని ఇప్పుడు ఏం జరిగింది, మళ్ళీ ఆ గుడులను పునరుద్ధరిస్తున్నారు. పోతే పోనివ్వండి, ఏడవలసిన పని ఏమొచ్చింది? ఇప్పుడు యేసుప్రభు మీరు మాత్రము ఆరాధించాలా, అది యూదులకి ఫిజికల్గా. ఇప్పుడు మన వాళ్ళు భారతదేశము ఇజ్రాయెల్ దేశానికి మద్దతు పలికిందండి. ఒకళ్ళు అడిగారు, మరి మద్దతు పలికినప్పుడు మా గుడులు మీ దగ్గర కడతామనంటే, ఇది యెహోవాకు సంబంధించినది మాది, మేము ఎవరితో స్నేహమైనా చేస్తాం, కానీ మా దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి మేము ఎన్నడూ కూడా ఇతరమైన దాన్ని ఇక్కడ యాక్సెప్ట్ చేయము అని యూదులు ఖరాఖండిగా చెప్పేశారు. ఎందుకంటే అది భౌతికమైనటువంటి రాజ్యము. ఎందుకు ప్రపంచంలో అది ఎవరితో కలవకుండా ప్రత్యేకంగా ఉందో తెలుసా? దట్ ఈజ్ నాట్ ఏ ట్రెడిషన్. అక్కడ ఒక విషయం ఏంటంటే, అబ్రహామును వారు నమ్మారు. అబ్రహాము చెప్పినటువంటి ఇస్సాకు యాకోబు ద్వారా మరి వాళ్ళ సంతానము 440 సంవత్సరాలు అబ్రహామునకు ఇస్సాకు పుట్టకముందే వాగ్దానం చేయబడి వారు ఎక్కడుంటారన్నారు, ఐగుప్తులో దాస్యంలో ఉంటారని చెప్పాడు. ఒక ప్రవక్తను పంపించి వారిని బయటకు తీసుకొస్తాడని దేవుడు ముందే చెప్పాడు. అలాగే ప్రవక్త అయిన మోషే ద్వారా వాళ్ళు బయటికి వచ్చి ఒక రాజ్యముగా ఏర్పడ్డారు. అనేక రాజులు వచ్చారు, పతనమైంది లేచింది, పతనమైంది లేచింది. నా వంటి ఒక ప్రవక్తను మీలో పుట్టిస్తానని దేవుడు చెప్పాడు. ఎవరితో? మోషేతో. నిజంగానే వారి యొద్దకు ప్రభు అయిన యేసుక్రీస్తే మెస్సియాగా వచ్చాడు. కానీ వారి కన్నులు ముయ్యబడటను బట్టి ఆ మెస్సియాని అంగీకరించినప్పుడు, దేవుడు అంటే యూనివర్సల్, దేవుడు అంటే ఒక సృష్టికర్త. ఆ సృష్టికర్త మానవులందరినీ సృష్టించాల. అలాగే ఆయన మానవులందరినీ సృజించాడు. ఆమేన్. మానవులందరినీ సృజించి ఆ సృష్టిలో మరొక సృష్టి కూడా మిళితమైంది. బైబిల్ చెప్పేదాని ప్రకారం నేను చెప్తున్నా. ఏది? సాతాను సంబంధమైనది వచ్చింది. సాతాను సంబంధం అంటే ఏంటి? వాక్య విరోధమైనదే సాతాను సంబంధమైనది. ఇప్పుడు పోరాటం ఏంటి? వాక్య సంబంధమైన దానికి, వాక్య విరోధ సంబంధమైన దానికి మధ్య జరిగే యుద్ధం. కాబట్టి ఈ యుద్ధంలో ఎవరి పక్షపు వారు వారి పక్షానే ఉంటారు. నా మాట విన్నారా? ఎవరి పక్షపు వారు వారి పక్షానే ఉంటారు. దేవుని పక్షపు వారు, అంటే దేవుడు అంటే వాక్య పక్షవారు వాక్య పక్షానే ఉంటారు. ఇది మతం కాదు. నువ్వు క్రిస్టియన్గా పుట్టావు కాబట్టి, క్రైస్తవుడిగా పుట్టావు కాబట్టి చర్చికి వెళ్ళాలనే రూల్ ఏం లేదు. ఇది మతం అయితే రూల్ ఉంటుంది, గ్రామం అయితే రూల్ ఉంటుంది, కానీ వాక్యం అయితే రూల్ లేదు. ఎలా లేదంటే, వాక్యంలోనికి వచ్చాక నువ్వు క్రైస్తవుడు అవుతావు, కానీ క్రైస్తవ మతం స్వీకరించాక వాక్య సంబంధివి కాలేవు. దేవుని వాక్యము ఎవరి యొద్దకైతే వచ్చానో వారు దైవములు. ఆ వాక్యాన్ని నమ్మి ప్రభు అయిన యేసుక్రీస్తుని నువ్వు అంగీకరించి ఆయన నామమున బాప్టిజం పొందుకొని ఆయన వాక్యముతో నువ్వు శుద్ధీకరించబడటానికి మందిరాల్లోకి వస్తున్నావు. దిస్ ఈజ్ ద రూల్. ఇది వాక్య క్రమమై ఉన్నది. కాబట్టి పిల్లరా, నేను మాట్లాడేది ఇప్పుడున్న దానికోసం కాదు. నేను అంటాను, ఈ యుద్ధ రంగంలో సాతాను తన పిల్లలను తీసుకొని వెళ్ళిపోతున్నాడు. నా మాట అర్థమవుతుందా? దేని పిల్లలు ఏ గూటి పక్షులు ఆ గూటికి వెళ్తారు, వెళ్ళనివ్వండి.
మనం వారితో వాదించుకుంటూ వీరితో వాదించుకుంటూ యూనియన్లు పెట్టుకుంటూ దాన్ని ఏమంటారు ర్యాలీలు చేసుకుంటూ అవి చేసుకుంటూ నీ వాల్యుబుల్ టయాన్ని పాడు చేసుకుంటే కంటే బైబిల్లో ఉన్న అర్థాలే నీకు తెలియదే, ఏబిసిడీలే రాదే. ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి వాల్యుబుల్ ఆమెన్ అనేక మర్మముల సముదాయం ఉంటే దాని గురించి మనం ఆలోచించం. కానీ ఈ లోకం గురించి నువ్వు ఆలోచించినంత వరకు వాక్యం గురించి ఆలోచించలేవు. నువ్వు వాక్యముని గురించి ఆలోచిస్తే ఈ లోకం నీకు పట్టదు. ఏదో వెళ్తావు, పని చేసుకుంటావు, 4 రూపాయలు తెచ్చుకుంటావు, తెచ్చుకున్న దానితో ఇంట్లో కావలసినవి తింటావు, కాగా అన్న వస్త్రములు కలవారువై ఉంటావు, దేవునితో ఆనందిస్తావు. దేవునికి స్తోత్రం. నా మాట అర్థమవుతుందా మీకు? కాబట్టి ప్రియులారా, నేను చెప్పేది జాగ్రత్తగా మీరు వింటేనే నేను చెప్పేది అర్థమవుతుంది. మనం పోరాడునది ఈ భూ సంబంధమైన పోరాటాలు కాదు అంటున్నాను నేను. ఆమెన్. వీటిని గూర్చి మనం కాదు పోరాడటానికి, వాళ్ళు ఉన్నారు, అక్కడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళే నలుగురు అయిపోతారు, వాళ్ళే పోరాడుకుంటారు, వాళ్ళే కలిసిపోతారు. నా మాట అర్థం కావాలి మీకు. రాజకీయాల్లో ఉన్న వారిని చూసి మీరేం తెచ్చుకోవాలా? బుద్ధి తెచ్చుకోవాలా. కొద్ది రోజులు ఈ పార్టీలో ఉండి తెగ తిడతాడు అవతలోని, కళ్ళు మూసి తెరిసేలోకి ఆ పార్టీలో ఉంటాడు ఆడు. విన్నారా? మళ్ళీ కళ్ళు మూసి తెరిసేలోకి ఆడు ఎప్పుడొచ్చి మళ్ళీ ఈ పార్టీలో ఉంటాడో తెలియదు. నిలకడలేని ఈ లోక యుద్ధాలు కాదు, అనాది కాలము నుండి జరుగుతున్న నిజ యుద్ధం ఏదో తెలుసుకోవాలి మీరు. ఆమెన్. అన్నిటికంటే అతి గొప్ప పోరాటం అది కాదు, అతి గొప్ప పోరాటం ఇది. ఈ యుద్ధమును గురించి మనం తెలుసుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ చూడండి ప్రియులారా, అక్కడి నుండి నెట్టివేయబడినప్పుడు ఆమెన్ ఏమైందండి? ఏమైపోయింది? పరలోక సంబంధమైన యుద్ధము భూలోకమునకు వచ్చింది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. దేవుడు 5 దినాలు సృష్టి అనంతరం, అంటే తిరిగి పునరుద్ధరించిన అనంతరం 6వ దినాన మానవుని నిర్మాణం చేశాడు. ఆయన సృష్టి అయినటువంటి తన కుమారుడైన ఆదాముని ఆ సృష్టిలోనికి ప్రవేశింపజేశాడు. అనగా శరీర ప్రాణిగా మార్చాడండి, ప్రాణుల్లో ఒకరిగా మార్చాడు. అంటే అప్పటిదాకా యుద్ధం కొద్ది కాలం ఏమైంది? పరలోక యుద్ధం. దేవుని సృష్టి మరలా తిరిగి మళ్ళా ఒక స్థానంలోకి వచ్చేదాకా సైలెన్స్గా ఉంది. సైలెన్స్ అంటే సైలెన్స్ కాదు, చాప కింద నీరు. బైబిల్లో ప్రకటన గ్రంథంలో 3 అయ్యోలు ఉన్నాయి. మొదటి అయ్యో మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ అయ్యో రెండవ ప్రపంచ యుద్ధం, మూడవ అయ్యో జరగవలసి ఉన్నది. ఇప్పుడు విడవబడిన వారందరూ కూడా అణుబాంబుల మీద వారి పేర్లు రాయబడి ఉంటాయండి. అంటే ఏంటి అర్థం? బాంబుకి మేతగా మారాలా వద్దా? కానీ ఎందుకు ఆలస్యం అవుతుంది? ప్రవక్త అంటాడు, నువ్వు రష్యా గురించి భయపడవద్దు, కమ్యూనిజం గురించి భయపడవద్దు. నా మాట అర్థం చేసుకోవాలి మీరు. రష్యా గురించి భయపడవద్దు, కమ్యూనిజం గురించి భయపడవద్దు. అమెరికాలో ఉన్నప్పుడు చెప్పాడు. దేని గురించి భయపడవద్దు? మరొకటి వస్తుంది, అది తెల్లని గుర్రం మీద వస్తుంది, కానీ ఎర్రని మహాఘట సర్పం, అదే రోమ్. అక్కడి నుండే విపత్తు రాబోతుంది. ఎందుకనంటే ఒకప్పటి విపత్తుకి నాంది అదే. ఈ మతాలన్నీ కొట్టుకుంటే వాడు లేవగానే అణిగిపోతాయండి. పోపు ఒక సిటికైతే చాలు అన్ని సైలెన్స్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, చిన్న ఎగ్జాంపుల్ అండి. యుద్ధం ఎక్కడ జరుగుతుందమ్మా? ప్రపంచ యుద్ధం ఇది. చెప్పండి, చెప్పు, నువ్వు మైక్లో చెప్పి. ఎవరెవరికి జరుగుతుంది యుద్ధం? తెలీదా? ఇప్పుడు యుద్ధం మీ గ్యాస్ వస్తుందా? గ్యాస్ ఎంత రేటు మీకు వస్తుందా? నిన్నటిదాకా పెట్రోల్ దొరికిందా? ఇప్పుడుంది బాబా, మొన్నటి సంగతి. ఇప్పుడు నేను మొన్నటిదాకా దొరికిందంటే అవుందా? ఇప్పుడుంది. యుద్ధం ఎవరికి? ఇరాక్, ఇజ్రాయెల్, అమెరికా. ఓకేనా? కాబట్టి ఏదో ఇంకా చిన్న ఈ యుద్ధాలు వారికి జరిగితే మనకేం మిస్ అయింది? ఇప్పుడు పెట్రోల్, గ్యాసు టైట్ అయింది. ఇంకొంచెం యుద్ధం ఇంకొక నెల 2 నెలలు అయితే అందరూ కట్టెలు పోయిలే ఏం పెట్టేస్తారు? అప్పుడు దిగింది కదా, కొంచెం దిగిందా? ఇప్పుడు కరెంటు పెట్టారనుకో, కరెంటు కూడా ఆగిపోయింది అనుకో, థర్మల్ పవరు. మీకు అర్థమైందా? అప్పుడు మళ్ళీ దేంట్లో దిగుతాం? అప్పుడు కరెంటు ఆపితే నైట్లు మళ్ళీ అవన్నీ తుడుచుకొని లైట్లు లాంతర్లు వేసుకొని మళ్ళీ కెరోసిన్ ఎక్కడి నుంచి రావాలా?
అక్కడి నుంచే రావాలి మళ్ళా. అప్పుడు మళ్ళా ఆవు నెయ్యి, మళ్ళా ఆ క్రూడ్ ఆయిల్ పెట్టి దీపాలు వెలిగించుకొని, అయ్ దీపం ఆరిపోకముందే తిని సమీరా, ఇది ఆర్పుతున్నా, మళ్ళీ తెల్లారి సూర్యుడు వచ్చేదాకా సెలవు. అంటే ఒక చిన్న ప్రాబ్లం వచ్చేలోకి మనకి ఇంత ఇబ్బంది అయిందే, అవునా? వాళ్ళు కొట్టుకుంటున్నారు, కలిసిపోతున్నారు, కొట్టుకుంటున్నారు, కలిసిపోతున్నారు. ఎందుకు కలిసిపోతున్నారు? దేశములలో సమస్య వచ్చేలోకి మళ్ళీ ఏమవుతున్నారు? లేదు లేదు, శాంతి శాంతి శాంతి, నేను యుద్ధాన్ని మానేస్తానని అమెరికా అంటది, యుద్ధాన్ని విరమించుకుందామని ఇజ్రాయెల్ అంటది. ఎందుకని? అక్కడి నుంచి మనకు ఆయిల్ రావాలి ఇక్కడికి. నా మాట విన్నారా? ఆ జలసంధి వాళ్ళ ద్వారం తెరవాలా, లేకపోతే ప్రపంచం స్తంభించిపోతుంది. ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంది. ఇండియా దేశంలో పెద్ద జోకులు వినపడతాయి మనకి. విదేశాలది ఏది వద్దని అంటే గ్యాస్ ఏమైంది? మామూలుగా చెప్తున్నా, ప్రపంచం అంతా మానవత్వం మీద బ్రతకాలి కానీ రాజకీయ తత్వం మీద దేశస్థుల అంటే ఒక శ్రీశ్రీ గారు ఒక మాట అన్నాడు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మానవాళి నివసించే స్థలం. నువ్వు తెల్లోడువైనా నల్లోడువైనా రంగురంగుల మిశ్రమం గలవాడువైనా ఎలాగా? ఇప్పుడు నోవాహుకి 3 కుమారులు ఉన్నారు, షేము, హాము, యాఫెత్. వారిలో నుండి వచ్చినటువంటి మిశ్రమ జనాంగమే ఇది. పూల తోటలో రంగురంగుల పువ్వులు ఉన్నట్టు, ఆమె నా మాట విన్నారా? అలాగే ఈరోజు ఈ భూమి మీద రంగురంగుల ప్రజలు ఒకే ప్రాణం కలిగి ఉన్నారు, ఒకే ఆత్మ కలిగి ఉన్నారు, ఒకే జీవితం కలిగి ఉన్నారు. కాబట్టి మనం ఏం చేయాలా? సాటి మానవుల ఎడల మనం ఏం కలిగి ఉండాలండి? యుద్ధం చేసేది పౌలుగా తేల్చి అవతల పారేశాడు. ఏమన్నాడు? యుద్ధం చేసేది రక్తమాంసాలతో కాదు. ఇప్పుడు రక్తమాంసాలు మానవుల్లో ఏముంటాయి? రక్తమాంసములు కలిగిన ఏ ప్రాణితో కాదు మనం యుద్ధం చేసేది. ఇంకేమన్నాడమ్మా? అసలు యుద్ధం తెలుసుకోండి మీరు. ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహాలతో. ఈ దురాత్మల సమూహాలు ఏమయ్యాయి? భూమి మీదకు వచ్చాయి. ఇప్పుడు ఏదేని సంగతి అక్కడ పెడదాం. నా మాట విన్నారా? ఇప్పుడు ప్రవక్త ఒక చిన్న మాట చెప్పాడు. ఏమన్నాడంటే, ఈ నక్షత్ర ఆర్డర్లో ఒకటి మిస్ అయినట్లయితే ఎలాగైతే పైనున్నటువంటి స్థితి అంతా మారిపోద్దో, దేవుని మాట నుండి ఆ ఒక్క మానవుడు మిస్ అయినందున సృష్టి యావత్తు దాస్యత్వంలోకి వెళ్ళిపోయింది. పరలోకంలో అంటే ఆకాశంలో ఉన్న ఆర్డర్, భూలోకంలో ఉన్న ఆర్డర్. కాబట్టి ఆ ఆర్డర్, వాక్య ఆర్డర్ మిస్ అయినప్పుడు అది వాక్యానికి లోబడ్డాయి. ఆకాశం లోబడింది, అంతరిక్షం లోబడింది. ఎవరు లోబడలా? భూమి మీద ఉన్న మానవుడు పడిపోయాడు. మానవుడు పడిపోతే ఋతు చక్రమే ఆగిపోయిందండి. కాలచక్రమే స్తంభించిపోయింది అనమాట. ఆమెన్. అంటే మానవులను లేకపోతే చక్రాన్ని స్తంభింపచేసేటటువంటి ఒక ఆత్మ, అది ఆదిలో దేవుని వాక్యాన్ని ఎదిరించిన ఆత్మ, అది ఆదిలో పడిపోయిన ఆత్మ. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాడు ప్రవక్త. అదేంటంటే మార్కు సువార్త 5వ అధ్యాయంలో గెరాసేనీల దేశంలో, నా మాట కొంచెం వినండి. ఈ గెరాసేనీల దేశంలో దెయ్యములు పట్టిన వాడు ఒకడున్నాడు. అతడు ఎక్కడ నివాసం చేసేవాడంట? సమాధుల్లో. సమాధుల్లో ఎవరుంటారు? పూల మొక్కలు ఉంటాయా? ఏంటి అన్నావు? సమాధుల్లో ఎవరుంటారమ్మా? ఎప్పుడన్నా పెదోబినంపల్లి వెళ్ళినప్పుడు మీ తాత ముత్తాతల సమాధులు చూడటానికి ఎప్పుడన్నా వెళ్ళారా? ఎక్స్కర్షన్కి వెళ్తారు, అన్నిటికి వెళ్తారు, సమాధుల్లోకి వెళ్తారా చూసి వద్దామని? ముత్త తాతయ్యని చూద్దాం, ఈ తాతను ఆ పీతను చూద్దాం అని వెళ్తారా? పోనీ వీళ్ళ తాతను చూడటానికి చెన్నారెడ్డిపల్లి వెళ్తావా? మీ తాత సమాధి ఎక్కడుందో చూసావా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్నావా? ఏదైనా గుర్తుగా కట్టించావా? వెళ్తావా? వెళ్ళవు. ఎందుకు వెళ్ళవు? వెళ్ళవు, ఎందుకంటే వాళ్ళు మృతులు ఉండే స్థలం. కానీ ఈ దెయ్యం పట్టిన వాడు ఎక్కడున్నాడు? ఆ సమాధులలో వాసము చేసేవాడు. ఈ భౌతిక నివాసాన్ని అంటే భౌతిక ప్రజలు సజీవులున్న నివాసమును విడిచి ఏ నివాసంలోకి వెళ్ళాడు? మృతులు ఉండే స్థలంలోకి వెళ్ళాడు. ఆమెన్. అతడు ఏమైపోయాడంటే తనలో ఉన్నటువంటి ఈ శరీరము, ఓకే, ప్రాణము, అలాగే ఆ సోల్ అంటే దాని ఏమన్నా అంతరాత్మ, శరీర, ఆత్మ, అంతరాత్మ, ఈ 3 దేని స్వాధీనంలోకి వచ్చినాయి అంటే దెయ్యాల స్వాధీనంలోకి వచ్చినాయండి. నా మాట అర్థమవుతుందా మీకు?
ఆ వ్యక్తి మొత్తాన్ని, వ్యక్తిలో ఉన్నటువంటి 3 విభాగాలు ఉన్నాయి. త్రీ పార్ట్స్ ఉన్నాయి. ఏంటది? బాడీ, స్పిరిట్ అండ్ సోల్. ఈ మూడిటిని కూడా దురాత్మలు పట్టేసినాయి. దేని పట్టేసాయి? పట్టి అవి ఎటు ఈడ్చుకొని వెళ్ళిపోతుంటే ఆలోచన అటు వెళ్ళిపోతున్నాడు ఆ వ్యక్తి. ఒక ఆత్మని బంధించి అవేం చేస్తున్నాయి? ఇప్పుడు ఎంత పెద్ద ఘట సర్పమైనా చలిచీమలన్నీ పట్టుకున్నాయి అనుకో, అంత లావు పామును కూడా ఏం చేస్తాయి? దురాత్మలు కూడా అంతే. నా మాట అర్థమైందా మీకు? పెద్ద పెద్ద జంతువులు పడిపోయినా కూడా ఈడ్చుకొని వెళ్ళగలిగినటువంటి స్థితి వాటుకుంటుంది. మీకు అర్థమైందా? కాబట్టి ఇప్పుడు ఏం చేసింది? ఒక మనిషిని అది త్రిప్పేసింది. అప్పుడు యేసు ప్రభు వెళ్ళినప్పుడు, ఇంకా డీప్గా నేను చెప్పలేను కానీ, అవి అడిగాయి, మా సమయం ఇంకా రాలేదు. దురాత్మలు ఏమన్నాయమ్మా? మా సమయం ఇంకా రాలా. ప్రవక్త అన్నాడు, ఆ స్త్రీని నువ్వు ఎందుకు ఆ పని చేసావు అని అంటే ఆమె అంది, నాకు తెలియదు అంది. ఇప్పుడు ఈ వ్యక్తిని అనేకులు వచ్చి, రే బుద్ధి లేనోడా, నీకు ఒక భార్య ఉంది, నీకు పిల్లలు ఉన్నారు, నీకు కుటుంబం ఉంది, మనకు ఊరుంది, నీకేం పని రా సమాధుల్లో అని కాళ్ళు చేతులు బంధించి తీసుకొచ్చి ఎక్కడేశారంట? మళ్ళీ తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో వేశారంట. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఏ బలం అది? ఏ బలం అండి? బలం ఉందా? మానవుడేసిన ప్రతి సంఖ్యలను కూడా వ్యక్తి ఏం చేశాడు? తుత్తునీలుగా తెంచేశాడండి. గుర్తుపెట్టుకోండి మీరు. నా మాట వినపడుతుందా? తెంచేసి మళ్ళీ ఎక్కడ ఉంటున్నాడు? మళ్ళీ సమాధిలో. ఎన్నోసార్లు చేసిన ఇక్కడ ఎవడి వల్ల కాక విడిచిపెట్టారు. అది దేవుని వల్ల సాధ్యం. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే శక్తిమంతుడు. ఇప్పుడు ప్రభు బయలుదేరుతున్నాడు ఎక్కడికి? ఈ గెరాసేనీల దేశంలో ఉన్న దేవుని ప్రణాళికలో ఉన్న వ్యక్తిని విడిపించడానికి వెళ్తున్నాడు ఆయన. ఆమె చెప్తారా? వెళ్తా ఉంటే ఈ సమూహం ఏం చేసింది తెలుసా? సముద్రంలో తుఫాను రేకిచ్చిందండి. ప్రతి తుఫాను దానికి అదే రాదు, దాని వెనకాల ఒక శక్తి ఉంది బాబు. ఈ తుఫాను రేకెత్తిచ్చినప్పుడు శిష్యులు ఏమన్నారు తెలుసా? భయపడి, అయ్యా ప్రభువా మనం మునిగిపోతున్నాం అన్నాడు. ఆయన లేచి గాలి తుఫాను, అది ఎందుకు వచ్చిందో ఆయనకు తెలుసు కాబట్టి ఆ సృష్టికర్త ఏమన్నాడు తెలుసా? గాలి తుఫాన్ని గద్దించాడు. ఆమె చెప్తారా? దేవునికి సాధ్యమేనా? దేవునికి సాధ్యమేనా? ఆయన ఏం చేశాడు? దాన్ని గద్దించాడు. గద్దిస్తే ఈ గాలి తుఫాన్ ఏమైంది? నిమ్మళమైంది. మన ఇంట్లో గాలి తుఫాన్లు ఏమైనా వస్తే గద్దెత్తారా? ఆహా. వార్తలు వింటాం, ఏమవుతుందా, ఏం కథ, గ్యాస్ ఎప్పుడు వస్తుందా, యుద్ధం ఎప్పుడు ఆగుద్దా అని. కానీ దేవునికి సాధ్యమే. ఆమేన్. ఇప్పుడు ఎన్ని ఇజాలు వచ్చినా వధువు ఎత్తబడనంత వరకు అది ఏమీ చేయలేదు. 3వ అణుబాంబు పడదు మన మీద. ఆమేన్. కారణం ఏంటంటే లేఖనం, భూమి ఆకాశం గతించవచ్చు కానీ లేఖనం గతించదు. ఆమె చెప్తారా? నమ్ముతున్నారా ఇంతకీ? ఆమేన్. భూమి ఆకాశము గతించిన దేవుని మాట గతించదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఆ తర్వాత తీరానికి చేరారు. చేరినప్పుడు ఆ దెయ్యాలన్నాయి. ఏమన్నాయి తెలుసా? మా సమయం ఇంకా రాలేదు. అయితే దేవుడు ప్రభు ఎల్లగొట్టినప్పుడు అవి కోరుకున్నాయి, మేము పందుల్లోకి వెళ్తామని. పందుల్లోంచి మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళాయి. ఈ వ్యక్తి అయితే రక్షణ పొందాడు. ఆమేన్. వాళ్ళందరూ వచ్చి నీకు దండం పెడతాం, మా ఊరు వదిలి వెళ్ళిపోమన్నారు. క్రైస్తవులారా, ఇండియా వదిలి వెళ్ళిపోమనే వాళ్ళందరూ ఎవరు అంటారు? ఇప్పుడు ఆ పందుల్లో పడిన దురాత్మలు ఎవరిలోకి వచ్చినాయి? ఇప్పుడు మనుషుల్లోకి వచ్చి ఏమన్నారు? క్రైస్తవ మతం అంటే డేంజర్. ఎవరికి డేంజరు? దెయ్యానికి డేంజరు, తాగుబోతోడికి డేంజరు. అటు తాగేవాడిని తాగొద్దని చెప్పేది ఎవరు? బైబిల్. తిరుగుబోతులను తిరగొద్దని చెప్పేది ఏంటి? బైబిల్. చెడు చేసేవాడిని చేయొద్దని చెప్పేది ఏంటి? బైబిల్. ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపమనేది ఏంటి? బైబిల్. నీ ప్రాణమన్నా ఇవి కానీ ఎవరి ప్రాణానికి హాని చేయొద్దని చెప్పేది ఎవరు? బైబిల్. భూమి మీద శాంతియుతంగా అందరూ ప్రేమతో బతకమని చెప్పేది ఎవరు? బైబిల్. అందుకని సాతాను కోపం అలా బతకలేదు కాబట్టి, దానికి ప్రేమ లేదు కాబట్టి, అది ఇష్టానుసారంగా తిరుగుతుంది కాబట్టి, అది ఒక వ్యభిచారులుగా చేస్తుంది కాబట్టి బలహీనులను వాళ్ళు జోగినులుగా చేశారు. అంతేనా? దేవతలకు ప్రతిష్ఠ చేశారు. ఒక బలహీన కుటుంబంలో ఒక అమ్మాయి, అందమైన అమ్మాయి పుడితే
ఆ బలమైన కుటుంబంలో ఒక వ్యక్తి కూడితేనే కానీ ఆమె పెళ్లి చేసుకోవటానికి వీల్లేదే. క్రైస్తవ్యం వద్దా? అలాంటి దురలవాటుల్లో నుండి విడిపించింది కదా. పురుషుడు ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకుంటా వెళ్తే అది తప్పు అని ఖండించింది. భర్త చనిపోతే సతీ సహగమనం అని పెడితే అది తప్పు, ఒక ప్రాణి కోసం ఇంకో ప్రాణి చావటానికి వీల్లేదని చెప్పినందు చేత ఈ దేశంలో ఏముండకూడదో, మరి క్రైస్తవం ఉండకపోతే ఏముంటుంది? మళ్ళా దెయ్యం వెళ్తుంది. కానీ మనం పోరాడేది శరీరాలతో కాదు. మనకు ఒక ఆయుధం ఉంది, రక్షణ అనే శిరస్త్రాణం ఉంది, నీతి అనే మైమరువు ఉంది, విశ్వాసం అనే ఏముంది డాల్ ఉంది, సిద్ధపాటు అనే జోడుంది, దేవుని వాక్యం అనే ఖడ్గం ఉంది, ఆత్మ ఖడ్గం ఉంది. మన ఖడ్గాలు భూ సంబంధమైనవి కావు. అయితే క్రైస్తవుడికి అవి ఎక్కడున్నాయో తెలియదు. యుద్ధాల్లోకి వెళ్ళిపోతాడు కానీ కత్తి లేని యుద్ధం, శిరస్త్రాణం లేని యుద్ధం, ఆమెన్, డాలు లేని యుద్ధం, మైమరుపు లేని యుద్ధం, సిద్ధపాటు లేని యుద్ధం, ఈ యుద్ధం డేంజర్. వాళ్ళు నోటితో యుద్ధం చేస్తున్నారు, నోటితో ఫైటింగ్ చేస్తున్నారు, కానీ ఆత్మ సంబంధమైన పోరాటంలో అవి పనికిరావు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఈ భూమి మీద జరిగినటువంటి యుద్ధములో ఆమెన్ ఒక చిన్న ఉదాహరణ నేను ఒకటి చెప్తాను, వినండి. దావీదు గొల్యాతు ఎక్కడ యుద్ధం చేశారు? జనాల మధ్య యుద్ధం చేశారు. ఒక ప్రదేశాన్ని ఎన్నుకున్నారా? ఒక యుద్ధ భూమి. దేవుని వాక్యం బోధించే స్థలం ఒక యుద్ధ భూమి. ఎందుకంటే ఒక ఆత్మను రక్షించడానికి, సువార్తలో ఒక ఆత్మను రక్షించాలంటే వాడిలో ఉన్న సమూహాలతో మనం యుద్ధం చేయాలి. ఇక్కడ ఈ యుద్ధ భూమిలో మన ఆయుధం ఏంటి? ప్రార్థన. మన ఆయుధం ఏంటి? విశ్వాస సంబంధమైన వాక్యం. వాటితో మనం దాన్ని, దుష్టుని అగ్ని బాణాలను ఎదిరించాలి. కానీ ఇది తెలియక మనం ఏం చేస్తున్నాం? భౌతిక యుద్ధాలు చేస్తున్నాం. ఒక చెంప మీద కొడితే ఒక చెంప సంగతి దేవుడు ఎరుక. ఒక చెంప మీద కొడితే 2 చెంపలు పెడ పెడ. ఎవరైనా తగ్గుతున్నారా? ఇంట్లో తగ్గేదే. భర్త చెప్తే భార్య తగ్గేదే, భార్య చెప్తే భర్త కూడా తగ్గేదే లేదు. మరి మీసాలు ఉన్నవాడు ఎలా తగ్గుతాడు? మీసాలు లేని వాళ్ళే అంత తగ్గేదే లేదంటే నా మాట అర్థమవుతుందా మీకు? అప్పుడు ఏం జరుగుతుంది? పరలోకంలో యుద్ధం దేవుడు ఎరుక, ఇరాన్ యుద్ధం దేవుడు ఎరుక. ఆ యుద్ధం ఎక్కడ మొదలవుతుంది? మళ్ళా ఇంట్లో యుద్ధం మొదలవుతే పిల్లకి, జల్లలకి, ఇరుగు పొరుగు వారికి మనశ్శాంతే లేదు. మళ్ళా యుద్ధం అంతా అయిపోగా నీళ్ళు సైలెంట్ అయిపోద్ది. అప్పుడు జయం అంటది, మీ నాయనకంటే అన్నం పెట్టమ్మా, నేను మాట్లాడినా, సమీరా నువ్వు పెట్టు. మళ్ళీ ఆయనకి 2 వర్గాలు ఉంటాయి. ఎవరంటే ఏసేపు వర్గమో ఒకరు ఉంటారు, ఎవరో అమ్ములో బొమ్మలో ఉంటారు. ఆ తర్వాత జయమ్మ వర్గం ఉంటారు, మధ్యలో నువ్వు ఉంటావు. ఇప్పుడు ఈ వర్గంలో ఈ వర్గాలు డివైడ్ అయిపోతాయి కదా. డివైడ్ అయిపోయి జయమ్మ వర్గం అంటది, వాళ్ళకి చెప్తుంది, ఎవరి వర్గాన్ని చెప్తుంది? ఏసేపు వర్గాన్ని చెప్పి, మీ నాయనకు నువ్వు అన్నం పెట్టుకో. ఆమేన్. ఇప్పుడు ఈ వర్గం అంటది, మీ అమ్మకు నువ్వు పెట్టుకోపో. అంటే యుద్ధం ఎక్కడ మొదలైంది? ఫస్ట్ బిగినింగ్. యుద్ధాలన్నీ ఇప్పుడు నేటి బాలలే. ఆ బాలలు ఎక్కడి నుంచి వస్తున్నారు రా బాబు? ఎక్కడి నుంచి వస్తున్నారు? అందరు ఇంట్లో పుట్టారా, ఆకాశంలో పుట్టారా? ఎక్కడ పుట్టారండి? అంటే అసలు అన్నీ నేర్చుకునేటటువంటి పాఠశాల ఏది? సువార్తలు చెప్పండి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, బాజీ సువార్త. అంటే అది కూడా కదా స్త్రీ. 5వ సువార్త స్త్రీ. ఇప్పుడు బాజీ సువార్త అంటే మీ అమ్మ పేరు, అసలు పేరు ఆలిసమ్మ సువార్త సరిగా లేదనుకో, ఇప్పుడు ఈ బాలుడు ఏం చేస్తాడు? 4 సువార్తలను దాటుతాడు కానీ 5వ సువార్త కాడ పతనం అయిపోతాడు, కృప కోల్పోతాడు. కాబట్టి మన ఇంట్లోనే యుద్ధ పోరాటాలు ఉన్నాయి. ఇంకా చెప్పిన మన ఒంట్లోనే యుద్ధ పోరాటాలు ఉన్నాయి. అంటే మన ఇంటిలోనే దేవుని వాక్యాన్ని గురించి చిన్నప్పుడు దేవునికి భయపడుట మనం ఇక్కడ నేర్పితే, ఆమేన్. ఇంట్లోంచి సంఘానికి వస్తున్నావా నువ్వు, లేకపోతే సంఘం మీ ఇంట్లోకి వచ్చిందా? అంతేనా? అంటే మీ యుద్ధాలన్నీ తెచ్చి ఇక్కడ పెడితే దీన్ని విభజించి దేని వలన యుద్ధం వస్తుందో పరీక్షించే ఇది ఎంఆర్ఐ స్కానింగ్ సెంటర్, స్పిరిచువల్ ఎంఆర్ఐ. మరి మాట్లాడరేంట్రా? దీంట్లో వాక్యం అనే ట్యాబ్లెట్లు ఇస్తాం, వాక్యం అనే పాలు ఇస్తాం, వాక్యం అనే ఆహారం పెట్టి ఆ శత్రువు ఎక్కడున్నాడో చూపించి మీరు దాని మీద పడండి కానీ వేరే దాని మీద పడొద్దని నేర్పే ఈ చర్చిలు మూసేయాల.
మూసేస్తే అప్పుడు ఏమొస్తాయి? ఏమొస్తాయండి? ప్రపంచం కొలాప్స్. నేను ఒక మాట చెప్పిన, ప్రపంచాన్ని కాపాడే కేంద్రం ఏదైనా ఉంది అంటే, ఈ భూమి తగలబడిపోకుండా, ఈ భూమి నాశనం కాకుండా ఉండాల్సింది ఏదైనా ఉందంటే దట్ ఈస్ ద క్రిస్టియానిటీ. ఆ డూప్లికేట్ క్రిస్టియానిటీ కాదు. నిజమైన క్రైస్తవ్యము ఈ భూమిని కాపాడుతుందండోయ్. మీరేమైనా అనుకోండి. కాంప్రమైజ్ అయ్యేది, డబ్బులు తీసుకునేది, సంస్థాగతమైనది కాదు. ఐ డోంట్ కేర్, దాని గురించి నేను మాట్లాడను. యథార్థమైన నా బైబిల్, నేను చదివిన బైబిల్, నేను నేర్చుకున్న క్రైస్తవ్యం భూమికి మేలు చేస్తుంది కానీ కీడు చేయట్లా. మరి కీడు చేసేవాళ్ళు ఎవరో నాకు తెలియదు. నా మాట అర్థమవుతుందా మీకు? కీడు చేసే క్రైస్తవ్యం ఎక్కడుందో నాకు తెలియదు, కానీ బైబిల్ అంతా కూడా మేలే. ఇప్పుడు భౌతికంగా ఏమని చెప్తుంది? మీ దారిలో మీరు వెళ్ళేటప్పుడు కుడికి కానీ ఎడమకి కానీ తిరగొద్దు. ఈ యుద్ధం ఎలా వచ్చింది? భౌతిక యుద్ధంగా వచ్చింది. ఎలా చూపించాడు? దాన్ని పట్టుకొని అబ్బా యెహోవా దేవుడు చంపేయమన్నాడంట. వీళ్ళని చంపమన్నాడా? వీళ్ళు ఉన్నారు అప్పుడు? అసలు వీళ్ళ కాలమేనా అది? బైబిల్ 6,000 సంవత్సరాలుగా కొనసాగుతున్న పుస్తకం. నీకేం తెలిసి ఎల్లమ్మ పుల్లమ్మ నువ్వు చెప్తావు కబుర్లో? ఆ దినాలలో ఆ జీవం ఎక్కడికి ఉంది? యూదుల మధ్య ఉంది. యూదులు తరిమేస్తే, ఎందుకు తరిమేశారు? మనం ఎలాగైతే క్రైస్తవ్యం వద్దన్నామో క్రీస్తు ప్రేమను వద్దన్నారు. ఆయన ఏమన్నాడు? వాళ్ళ హృదయ కాఠిన్యాన్ని బట్టి ఏమన్నాడు? కంటికి కన్ను పంటికి పన్ను అన్నాడు. యేసు ప్రభు వచ్చి ఏమన్నాడు? కంటికి కన్ను కాదు, పంటికి పన్ను కాదు, మీరు క్షమించాలి, ఒక చెంప మీద కొడితే మరొక చెంప చూపించాలని ప్రేమను, కృపను తీసుకెళ్తే మాకు కృపొద్దు, మోషే కావాలని నెట్టేశారు. అయితే ఆయన ఎక్కడికి వచ్చాడు? మళ్ళీ అన్యజనుల మధ్యకి వచ్చాడు. ఈ అన్యజనుల్లో 7 సంఘకాలాలు వచ్చాయి. ఇప్పుడు చూసారా? ఐరోపా అంతా ఉద్యమం వచ్చింది. వాళ్ళు నెట్టేస్తే అమెరికాలో ఉద్యమం వచ్చింది. వాళ్ళు నెట్టేస్తే ఆ ఉద్యమం ఈ తూర్పు దేశాలకు వచ్చింది ఈరోజు. అయితే ఇక నెట్టేదేం లేదు, నెట్టేదేం లేదు, ఎత్తబడుటే ఉంది. ఇప్పుడు ఇక నెట్టేదేం లేదండి ప్రియులారా. మీరు గమనించారా? నెట్టవలసింది ఇంకేం లేదు, ఎత్తబాటే ఉంది. ఎందుకని? ఇంకొక నెట్టుడి లేదు ఇక. ఎందుకనంటే ఈ భూమి మొత్తం చెడిపోయింది. నా మాట అర్థమవుతుందా ఇప్పుడు? ఈ భూమి మొత్తం ఏమైంది? ఈ భూమి మొత్తం ఏమైంది? పాపముతో అంధకారముగా మారిపోయింది కనుక. నీకు అర్థమైందా? తన కొరకు రిజర్వ్ చేయబడిన వధువుని ఎక్కిరమ్మంటున్నాడు ఆయన. అందుకే దేవుడు తన వర్తమానాన్ని ఇచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. నా మాట అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు ప్లేయరా మీరు దయచేసి గమనిస్తే, ఈ యుద్ధములో గొలియాతు ఉన్నాడు, ఫిలిస్తీయుల పక్షంలో ఉన్నాడు. విన్నారు? వాళ్ళు మనుషులే, వీళ్ళు మనుషులే. అయితే అక్కడ ఒక ఆత్మ ఉంది, ఇక్కడ ఒక ఆత్మ. యుద్ధం ఎలా జరిగింది? ఇప్పుడు దావీదు అన్నాడు, ఏమన్నాడు? యుద్ధం నేనే చేస్తున్నా అన్నాడు దావీదు. యుద్ధం యెహోవాదే అన్నాడు. ఇప్పుడు ఫిలిస్తీయుడు ఎలా వచ్చాడు? వాళ్ళ దేవతల పేరు మీద వచ్చాడు. ఇప్పుడు దావీదు ఎలా వెళ్ళాడు? అతడు ఒక యూదుడు కనుక యెహోవా పక్షమున నేను వస్తున్నాను అన్నాడు. వాళ్ళకి ఏమన్నాడు? వీళ్ళకి సున్నతి అనేది దేవుని పరిశుద్ధత ఇచ్చాడు అబ్రహామును బట్టి. అతడికి సున్నతి లేదు, బాప్టిజాలు లేవు, అంతేనా? వాక్య శుద్ధి లేదు, పరిశుద్ధాత్మ లేదు, అసలు జీవమే లేదు. ఆ జీవము లేని వాడు జీవం గల వాని మీదకి రావటం ఏంటి అని చెప్పి అంత సైన్యం ఉంది, ప్రభుత్వం ఉంది, మతం ఉంది విన్నారా? రాజు ఉన్నాడు, మతము ఉన్నది, సైన్యము ఉన్నది, పెద్ద సైన్యం ఉంది. అంత గొప్ప సైన్యం ఏమన్నాడు తెలుసా? నా వాళ్ళందరి పక్షాన్ని నేను ఒకరిని చాలన్నాడు. ఏమన్నాడు? అంతేనా? మీరు ఇన్ని దేశాల జోలికి రావద్దు, ఫిలిస్తీయులు అందరూ అక్కర్లే మీకు, నా జోలికి రా అన్నాడు. వ్యక్తి ఎలా ఉన్నాడు? 6 మూరలు ఉన్నాడు, జానుడు ఉన్నాడు, కండరాలు ఎలా ఉన్నాయి? బలంగా ఉన్నాయి. ఈరోజు మనకు కూడా గొలియాతు లాంటి నిలబడి, ఏంది సమీర ప్రార్థనకు పోతున్నావు? అవును ప్రార్థనకు పోతున్నా, జాగ్రత్త అంటది. ఏమంటది అది? 6 మూరల జానడు, జాగ్రత్త అంటది. అంటే నువ్వు అనుకుంటా నా విశ్వాసం ఎంత, నేనెంత, ఈ 6 మూరల జానుడు నా అవిశ్వాసం ఎదుట నీకేమైంది? కడుపు నొత్తంది, రాత్రి నుంచి ప్రార్థనకు మానేసి ఎక్కడికి వెళ్ళాలా? ఏమంటుంది సాతాను? చెప్పండి, నిజం చెప్పండి. ఏమంటుంది? ఆదివారం కానీ బుధవారం కానీ ఏమంటే చెప్తుంది? చెప్పు సమీర, నిజం చెప్పు.
భయపెట్టి ఏమంటదంటే, "ఓ నాయన వెళ్దాం పదే" అంటది. ఏమంటది? వెళ్దాం పదే అంటది. నీకేమనిపిస్తుంది? ఓయమ్మ ఈ టైంలో నేను ప్రార్థనకి వెళ్తే ఇదేమవుద్దో? ఏం కాదు, వాక్యమే గొప్పది. దట్ ఈస్ ద ట్రూ వర్డ్. కాబట్టి పిల్లరా, ఇక్కడ ఏం జరిగింది? 6 మూరల జానడు కనబడింది అక్కడ. కానీ ఒకటి గమనించాడు. పరిశుద్ధాత్మ అంటే ఏంటో తెలుసా? ఏం గమనించాడు తెలుసా? అతడికి సున్నతి లేదు, మనకు సున్నతి ఉంది. అతడిలో దైవికత లేదు, మనలో దైవికత ఉంది. యెహోవా నామమున నేను వచ్చుచున్నానని ఒక చిన్న విశ్వాసపు రాయి అణుబాంబు కంటే పవర్ అన్నాడండి ప్రవక్త. FAITH ఎంత? 5 లెటర్స్. జీసస్ ఎన్ని లెటర్స్? ఇదే ఆయుధం. ఫెయిత్ ఇంక్లూడ్ టు జీసస్. దేవుడు మనకిచ్చిన ఆయుధం విశ్వాసం. నీకు ఎన్ని వచ్చిన విశ్వాసాన్ని విడవకూడదు. యేసుప్రభు దగ్గర సాతాను వచ్చాడు. 40 రోజులు ప్రార్థన అయిన తర్వాత వాడు వచ్చి అన్నాడు, నీవు నాకు మొక్కితే ఈ లోక రాజ్యాలు గెట్ అవుట్ ఫ్రమ్. ఎవడరా నువ్వు? నీకెందుకు మొక్కాలా? మనమైతే ఏమంటాం? ఓకే అలాగే అంటాం. ఆ తర్వాత ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకుంది. నువ్వు చెప్తే నేను ఎందుకు చేస్తాను? చేయను, గెట్ అవుట్. మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు, దేవుని నోటి నుండి వచ్చే మాట వలన. వాక్యమే, ఆయన వాక్యం కాబట్టి వాక్యాన్ని చూపించాడు అక్కడ. నేను అంటాను, బైబిల్ని మీరు నమ్మితే మీరు భూమిని తలక్రిందులు చేస్తారు. అమ్మమ్మ వింటారా? బైబిల్ని నువ్వు చదివే బైబిల్ నువ్వు నమ్మితే నువ్వు భూమిని తలకిందులు చేస్తావు. విన్నారా? నువ్వు బైబిల్ని సందేహిస్తే సాతాను నిన్ను తలకిందులు చేస్తుంది. నా పాయింట్ అర్థమవుతుందా మీకు? నువ్వు వాక్యాన్ని నమ్మితే నువ్వు భూమిని తలకిందులు చేస్తావు. నువ్వు వాక్యాన్ని సందేహిస్తే సాతాను నిన్ను తలకిందులు చేస్తాడు. అదే జరిగినటువంటి సిచ్యువేషన్. కాబట్టి వాక్య ప్రకారం ఒక అంత పెద్ద సైన్యము, అంత పెద్ద వ్యవహారం ఉన్నవాడిని చిన్నపిల్లోడు రాయితో కొట్టి చంపినట్టు చచ్చాడు. ఉడత రాయి విసిరితే చచ్చినట్టు ఉంది ఇది. ఎంత పిల్లోడు? నీ విశ్వాసం చాలు. ఇక్కడ యుద్ధం చేసింది దావీదు కాదు, యుద్ధం చేసింది దావీదులోని విశ్వాసం. నువ్వు ఎంత బలహీనురాలువైనా, ఎంత బేదరాలువైనా, బేదోడువైనా, నువ్వు యేసయ్యని నమ్ముకుంటే నీ యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు, కానీ దుర్గములను పడద్రోయజాలినంత శక్తి గలవి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఒక చిన్న విషయాన్ని అక్కడ భౌతిక యుద్ధం కాస్త యేసుక్రీస్తు కాలంలో పరిశుద్ధాత్మ వచ్చాక ఏ యుద్ధంగా మారిపోయింది తెలుసా? అంతరంగ యుద్ధంగా మారిపోయింది. చెప్పండి చెప్పండి. యుద్ధం ఎక్కడికి వచ్చింది? మళ్ళా ఫస్ట్ ఆకాశంలో నుండి భూమి మీదకి, అంటే దేవుని పిల్లలకి శత్రువుకి. ఆ తర్వాత భౌతిక యుద్ధం పోయి ఆత్మీయ యుద్ధశాలలోకి వచ్చేసాం. ఇప్పుడు ఆత్మీయ యుద్ధం ఎక్కడ బిగిన్ అవుతుందిరా? చెప్పాలి. ఆత్మీయ యుద్ధం ఎక్కడని చెప్పండి, ఏం కాదు. కొంప మునుగుద్దా? అదేంటి అక్కడ నేను చూపించాను కదా. ఇది ఏ యుద్ధం? ఇక్కడ జరుగుతుంది యుద్ధం. కాబట్టి పిల్లరా, మీరు గమనిస్తే దేవుడు మోషేకి చెప్పినది జరగబోయే యుద్ధశాల గురించి నమూనా. ఏమని చెప్పాడు? అయ్యా, నువ్వు నివసించే స్థలాన్ని నేను ఇక్కడ ఎలా కట్టాలని అడిగాడు. దేవుడు ఆదాముని ఎలా కట్టాడో అలాంటి క్రమము చెప్పాడండి. నా మాట వింటున్నారా? స్పీడ్గా ముగిస్తాను. నా మాట వినబడతా. వాతావరణం కూడా చల్లబడింది, దేవుడు మార్చేశాడు. బయటికి వెళ్తే మీకు మేఘాలు కనబడతాయి. ఇంటికి వెళ్ళే లోపు వర్షం వచ్చినా రావచ్చు. నేను చెప్పే జాగ్రత్త విన్నాను. సో పిల్లరా, దేవుడు మనకు అనుకూలంగా ఉన్నప్పుడు మనం కూడా ఆయనకు అనుకూలంగా మారాల. ఈ వాతావరణం మనల్ని ఏం చేయలేదు. ఆమేన్. సో పిల్లరా, ఏమన్నాడంటే, నా కుమారుడా, నువ్వు ఒక ఆవరణం పెట్టు. నమూనా ఇచ్చాడు, బ్లూ ప్రింట్. తర్వాత పరిశుద్ధ స్థలం పెట్టు. ఆ తర్వాత ఏం పెట్టాలా? అతి పరిశుద్ధ స్థలంలో పెడితే అక్కడ నేను మాట్లాడుతాను. అతి పరిశుద్ధ స్థలంలోకి యాజకుడు ఏడాదికి ఒక్కసారి వచ్చి ప్రజలందరి పాపముల నిమిత్తం ఏం చేయాలా? ప్రాయశ్చిత్తం చేయాలా. విన్నారా? అది ధర్మశాస్త్ర క్రమంలో భాగం. పరిశుద్ధ స్థలంలో ఏం చేయాలా? బలి పశువును వధించాల, రక్తం తీయాల. ప్రియులరా, ఆవరణంలో ఏం చేయాలా? దాన్ని కడగాల. ఆ బలి పశువుని ఏం చేయాలా? కాబట్టి ప్రియులరా, ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. ఇప్పుడు మీరు ఒక చిన్న విషయాన్ని చూద్దాం. ఈ కడిగే కాడ ఏముంటుంది అంటే ఇత్తడి బలిపీఠం ఉంటుంది, ఆ గంగాలం ఉంటుంది. ఆ గంగాలంలో ఏం చేస్తారు? దాన్ని కడుగుతారండి. ఆ తర్వాత ఏముంటుంది? అది
ఆ ఇత్తడి ఆ చిన్నదాన్ని అది కూడా ఒక బలిపీఠం వంటిదే. తర్వాత ఎక్కడ ఏముంటాయి ఇంకొంచెం లోపలికి వెళ్తే ఏముంటాయి? వధించబడేటటువంటి స్థలము ఉంటుంది. లోపల ఏముంటాయి? దేవుని వాక్యం అనే సన్నిధి రొట్టెలు ఉంటాయి. ప్రవక్త ఒక చక్కగా పోల్చాడండి. ఈ బాడీ లివింగ్ రూమ్. మనం నడవాలంటే ఈ శరీరంలో ఉండి నడుస్తున్నారా? సమీరా, నువ్వు దేంట్లో నడుస్తున్నావు? నా కాళ్ళ మీద నడుస్తున్నానని అంటావు. కాళ్ళ మీద కాదమ్మా, ఈ దేహములోనే ఉన్నాయి కాళ్ళు. నువ్వు దేని చూస్తున్నావు? నా కళ్ళతోనే చూస్తాను. నీ నీ కళ్ళు కాదమ్మా. ఇప్పుడు ఇది నా కళ్ళు కనపట్లా. మరి ఎవడికి కనపట్ల? నాకు కనపట్లేదా? నా లోపల ఉన్నోడికి కనపట్లేదు. నిజం చెప్పండి, ఒప్పుకోండి. ఇప్పుడు లోపలోడు అంటున్నాడు భలే కనపడుతుంది అంటున్నాడు. అంటే లోపల ఒక యంత్రాంగం ఉంది ఈ శరీరము లోపల. ఆమె నీకు అర్థమైందా? ఇప్పుడు మొన్న ఫ్లాస్కో తీసుకెళ్తే వాళ్ళు ఏమన్నారు? ఇది పోలేదు కానీ పడేశారు అన్నాడు. నిజంగానే పడేశారు, సొట్టబడింది. పైన క్యాప్ తిప్పటం తెలియక ఉల్టా పల్టా చేశారు. సో నాకు తెలుసు అది ఉల్టా పల్టా చేసి చెడగొడతారని కూడా నాకు ముందే ఊహించుకున్నానులేండి. ఆమేన్. దేవుడు కూడా ఇప్పుడు పౌలు గారు కూడా అన్నాడు, క్రీస్తు యేసుకు సమర్పించవాలని నేను కోరుకున్నాను కానీ అపవాది మీ మైండ్ నుంచి చెడగొట్టి దేవుని యొక్క ప్రసన్నతలను తప్పిస్తాడని ముందే ఊహించినట్టే జరిగింది. అదే ఒక మంచి వస్తువు ఇచ్చేటప్పుడు మనం ఏమనుకుంటున్నాం? పోగొట్టుకోబాక. ఎన్నిసార్లు చెప్తాం? పోగొట్టుకోబాక. ఆదామా పోగొట్టుకోబాక. అవ్వా పోగొట్టుకోబాక. ఇక్కడ నీ రక్షణ పోగొట్టుకోబాకనే కదా నేను చెప్పేది. ఇంకేమంటాను? నువ్వు వెళ్ళి పోగొట్టుకుంటే, మీరు వెళ్ళి పోగొట్టుకుంటే. కాబట్టి దేహం అనే ఆలయంలో నుండి నువ్వు చూస్తున్నావు. ఇప్పుడు దాంట్లో ప్రాణం అనే యంత్రాంగం ఉన్నది. అంటే ఇప్పుడు నీ లివింగ్ రూమ్ ఏది? నీ బాడీయే నీ లివింగ్ రూమ్. నీ లివింగ్ రూమ్లో నువ్వు కనబడుతున్నావు. విన్నారా? ఆ తర్వాత మరొక రూమ్ ఉంది, వంటగది. నేను ఒక మాట చెప్తానమ్మా, నిన్ను తీసుకెళ్ళి అన్నం కుండలో కూర్చోబెడితే తింటావా? నీ శరీరం పీల్చుకుంటుందా అన్నాన్ని? మాట్లాడరేంటమ్మా? అన్నాన్ని పీల్చుకుంటుందా? దానికొక ప్లేస్ ఇచ్చాడు. అక్కడి నుంచి ఇప్పుడు అన్నామణి గారు అంటారు, ఏమంటారంటే నాకు ముక్కులోంచి గొట్టం వేయించండి, నోట్లో తినలేకపోతున్నాను అంటుంది. అంతేనా? అంటే గొంతు దిగట్లేదంట. అంటే దేవుడు నోరు దేనికి ఇచ్చాడు? ఇప్పుడు తిన్న అన్నం ఎక్కడికి వెళ్తుందో నువ్వు చెప్తావా? వంటగదిలోకి. వంటగది అని పేరు పెట్టాడు అందుకే ప్రవక్త దానికి. ఇదేంటిది? ఇది చెప్ప ఇదేది ఇది? ఈ వంటగదిలో తయారయ్యే వంటే కదా నిన్ను నడిపిస్తుంది. నీ ప్రాణానికి రక్తాన్ని కానీ ఎనర్జీని కానీ ఏది ఇస్తుంది? వంటగదిలో గ్యాస్ లేదనుకో, ఇప్పుడు నీ వంటగది ఏమవుతుంది? ఆమేన్. కాబట్టి పిల్లరా, ఇక్కడ మీరు గమనించాలి. ముందు లివింగ్ రూమ్లో నీ పనులు చూసుకుంటావు, కష్టపడతావు. కష్టపడిందంతా కోటి విద్యలు కూటి కొరకు వంటగదికి వెళ్తాయి. వంటగదిలో ఫుడ్ వస్తుంది. ఫుడ్ తిన్నాక ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి వెళ్తావు తిన్నాక? నవ్వుతారేంటి? అరే నువ్వు తిన్నాక ఎక్కడికి వెళ్తావు రాత్రి? ఇట్ట కాదు, ఎక్కడికి వెళ్తావు? వాట్ హ్యాపెన్? బాత్రూమ్కి వెళ్తాడంటే. ఎంత ఒక దాన్ని మిస్ చేసాడు. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో తెల్లారిపోయిందండి. అంటే వాడు నిద్రపోకుండానే బాత్రూమ్కి వెళ్తాడంట. ముందే తెల్లారుద్ది అన్నమాట. అంత నీచమైన ఆలోచన ఇప్పుడు ఎందుకు వచ్చిందిరా ఈ టైంలో? లివింగ్ రూమ్, వంటగది అంటేనా, అండ్ కిచెను. ఆ తర్వాత వెళ్ళేది బెడ్రూమ్, విశ్రాంతి గది. ఆయన 6 దినాలు పని చేశాక ఏం చేశాడు? 7వ దినాన విశ్రాంతి తీసాడు. ఈడేంటి ఎట్ట వెళ్తాను అంటున్నాడు? ఈడేదో బైపాస్ సర్జరీలో వెళ్తున్నాడు, ఎక్కడ బైపాస్ రూట్లో వెళ్తున్నాడు. ఓకే, కాబట్టి నేను చెప్పే ఆర్డర్ మీరు అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, అక్కడ ఎలాగైతే ఈ గంగాళము, ఆవరణము, పరిశుద్ధ స్థలం, అతపరిశుద్ధ స్థలం ఉంటుందో, మనం మారు మనసు పొందినది. ఎందుకంటే శరీరమే ఫస్ట్ గ్రహిస్తుంది. ఏం గ్రహిస్తుంది? స్వస్థత దేనికి? స్వస్థత దేనికంటే శరీరానికైనా కదా. దెబ్బ తగిలింది, నీకు ఇబ్బంది కలిగింది. ఇప్పుడు నేను అంటాను, వ్యభిచారం చేసింది శరీరమా, పాల్గొన్నది ప్రాణమా, ఆత్మ? ఈ శరీరాన్ని తీసుకెళ్లేదేంటి? మనస్సు. మనసుకి ప్రేరణ ఏంటి? హృదయం. సాతానుడు ఎలా వెళ్ళిన గేట్స్ ఇయే: శరీరము, ప్రాణము, ఆత్మ.
సోల్. నా మాట అర్థమవుతుందా? కాబట్టి పిల్లరా, దేవుడు కూడా దాని నుంచి బయటికి రప్పించి నిత్య జీవానికి వారసుని చేయడానికి ఏమన్నాడు? నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిస్మం. ఆమేన్. శరీరము, ఆత్మ, సోల్. ఆమేన్. కాబట్టి ఈ బయట ఆవరణంలో ఏముంటాయి? 5 సెన్సెస్ ద్వారా బాడీ పనిచేస్తుందండి. ఏంటి 5 సెన్సెస్? 1 పోనీ కళ్ళు అనుకో, 2 వాసన అనుకో, ముక్కు అనుకో, వాసన అనుకో, 3 వినుట అనుకో, 4 నోరు రుచి అనుకో, 5 స్పర్శ. ఈ భౌతిక మనిషి దీని మీద ఆధారపడతాడు. ఆధారపడి దేవుని వాక్యాన్ని వినుట, విన్న తర్వాత మిగతా 5 ఇంద్రియాలు కూడా దాన్ని నమ్మాలి అని అంటే లోపల ఒక సిగ్నల్ పాయింట్ ఉండాల. ఆమెన్. కాబట్టి నువ్వు నమ్మావు కాబట్టి ఇక్కడికి వచ్చి వాక్యం వినటానికి, అమ్మ సమీర్ ఏమనుకోకే, నీ ఆత్మ వచ్చిందా, నువ్వు వచ్చావా? నిజం చెప్పు. సమీర ఆత్మ వచ్చినది అనుకుంటున్నా, నిద్రలో ఉంది. ఆ తండ్రి కూతురు పోరాడుతున్నారు నిద్ర కోసం, సగం నిద్రలో. నువ్వు కూడా విను, నువ్వు కూడా విను, నేను చెప్పేది నువ్వు కూడా అర్థం చేసుకోవాలా. సో వినండి, ఇక్కడ నువ్వు శరీరంతో వచ్చావా, ఆత్మలో వచ్చావా? మళ్ళీ ఈయన అడగడానికి భయం వేస్తుందమ్మా. ఎందుకంటే మళ్ళీ ఏం చెప్తాడో, ఏం చెప్తాడు, నాకు భయం అవుతుంది. నేను దెయ్యాన్ని అంటాడో ఏమో అని భయం నాకు. నా మాట అర్థమైందా? కాబట్టి నువ్వు 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 దేని మీద వచ్చావు? ఇప్పుడు దేని మీద వచ్చావు? దేని మీద వచ్చావు? ఎస్. నీ కాళ్ళు శరీరమేనా? నీ ఈ శరీర అవయవాలలో నుండే కదా నువ్వు వచ్చావు. నువ్వు ఆత్మగా నేను సంబోధిస్తున్నాను. నేను ఇప్పుడు నీ ఆత్మ ప్రాణాన్ని కలిపి, నీ ఆత్మ ప్రాణము కలిసి శరీరములో నుండి వచ్చావు ఇక్కడికి. వచ్చి ఇక్కడ ఏమి వింటున్నావు? ఆత్మకు విలువైనటువంటి వాక్యాన్ని వింటున్నావు ఇక్కడ. ఇప్పుడు నీ దేహం లేకపోతే నువ్వు ఇక్కడికి రాగలవా? దెయ్యాలు వస్తాయి. ఆమెన్. నా మాట విన్నారా? కాబట్టి నువ్వు నమ్మాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ దేహానికి నువ్వు చెప్పుకోవాలా, నేను బాప్టిజం తీసుకోవాలని. ఇప్పుడు నీకు బాప్టిజం ఇచ్చాం కదా, ఇక్కడ శరీరానికి ఇచ్చామా, నీ ప్రాణానికి ఇచ్చామా, ఆత్మకి ఇచ్చామా? ముందు నీ శరీరం నమ్మాలా, అది నీతీకరణ. ఆమేన్, ఒప్పుకో. సెకండ్, శుద్ధీకరణ, ప్రాణం. ఈ ప్రాణంలో ఉన్నది ఏంటి తెలుసా? జ్ఞానము, మనస్సాక్షి, ప్రేమ, ఊహ, ఏతుబుద్ధి. నీ ప్రేమ, ఏతుబుద్ధి ఇవన్నీ వచ్చినప్పుడు ఈ లోపల ఉన్నటువంటి మైండ్ ఏమంటుంది తెలుసా? దేవుని వాక్యం వచ్చినప్పుడు నమ్మాలా వద్దా, అది ఏం చేయాలా, అది ఇది అని సొంత ఆలోచన బోలని ఉంటాయి. వాటన్నిటిని తుడిసేసి దేవుని వాక్యాన్ని నువ్వు లోబడితే వాక్య వ్యతిరేకమైన వాటి అన్నిటిని కూడా విడిచిపెట్టడానికి నువ్వు అంగీకరిస్తున్నావు. అందుకే దేవుని రాజ్యం అంటే భోజనం కాదు, పానం కాదు. ఆమేన్. కాబట్టి ఇది ఫస్ట్ ఫుల్ బాడీ నువ్వు నమ్ముతున్నావు. స్వస్థతలే ప్రవక్త చేశాడు ఫస్ట్, స్వస్థతలే భక్తులందరూ చేశారు, స్వస్థతలే యేసు ప్రభు చేశాడు. ఏదో ఒక కారణం లేకుండా మనం రాము దేవుని దగ్గరికి. అబ్రహాముకి సంతానం లేదని వచ్చాడు. అది ఫిజికలా, స్పిరిచువలా? అది స్పిరిచువల్గా వచ్చాడా, ఫిజికలా? ఫిజికల్గానే నమ్మాడండి. అబ్రహాము దేవుణ్ణి ఫిజికల్గా నమ్మాడు ముందు కుమారుడు కోసం. కానీ పునాదులు కలిగిన పట్టణం కావాలని అప్పుడు అలా డైవర్ట్ అయ్యాడు. హల్లెలూయా. నా మాట విన్నారా? కాబట్టి ఇప్పుడు సెకండ్ పుల్ అంటే మనసులో చెప్పుట. నువ్వు ఇంటికాటి నుంచి వచ్చేటప్పుడు ఏం జరిగింది, ఎవరితో మాట్లాడు ఏంటది అంటే ఇప్పుడు దేన్ని టచ్ చేశారు? ఆ స్పిరిట్ని టచ్ చేశాడు. ఆమేన్. దట్ ఈస్ ద సెకండ్ పుల్. ఇప్పుడు థర్డ్ పుల్ అంటే హృదయంలోని అంతరంగము. ఆమేన్, ఆమేన్. కాబట్టి పిల్లరా, ఈ అంతరంగ పురుషుడు ఉన్నాడు. అక్కడే సాతానుడో దేవుడో ఎవరో ఒకరే ఉండాలా. ఎవరుండాలా? ఒకటే కుర్చీ ఉన్నది. కుర్చీ మీద ఇద్దరు కూర్చుంటారా? ఇప్పుడు నన్ను ప్రతాప్ను ఒక ఇంటికి పిలిచారు. పోనీ సన్నిగాడు పెళ్ళికి పిలిచాడు అనుకో, చిన్న సన్ని. ఒక కుర్చీ ఉంది వాళ్ళ ఇంట్లో. ఇప్పుడు కుర్చీకేసి మనకేసి చూస్తాడు. అప్పుడు నేనంటాను, లేదు ప్రతాప్, ఇప్పుడు దాకా కొంచెం కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, నువ్వు కూర్చో అంటే నువ్వే కూర్చుంటే నేను నిలబడతా. ఆ తర్వాత నువ్వంటావు, నేను లేస్తాను అయ్యగారు మీరు కూర్చో అంటావు. మన ఇద్దరిది బాగుంది కాంబినేషన్. కానీ ఇక్కడ సాతానికి దేవుని సంబంధమైన దానికి కూడా ఒకటే గుండెకాయ. ఎన్ని గుండెలు ఉన్నాయి? ఎన్ని గుండెలు మీకు అని అంటే ఏమంటారు? 2 చేతులు 2 కాళ్ళు అన్నీ చెప్తారు, కానీ ఒకటే గుండె అంటారే. అప్పుడు సింహాసనాలు ఎన్ని? ఒకటే. ఎన్ని నామాలు? ఒక గుండెకి ఎన్ని నామాలు? అంతేనా? ఎంతమంది దేవుళ్ళు ఉంటారు?
దేవుడు అక్కడే నివాసం చేయాలా. దేవుడన్నా నివాసం చేయాలా, దెయ్యమన్నా నివాసం చేయాలా. నువ్వు దేవునికి, ఇదే పోరాటం ఇప్పుడు. నువ్వు దేవునికి అనుమతిస్తే ఆయన వాక్యానికి లోబడిపో అంటాడు. మన ధర్మశాస్త్రం ఏంటి? వాక్యం. అప్పుడు దేవునికి నీ హృదయం చోటిస్తే వాక్య వివాహం చేసుకోవాలా, వాక్య పెళ్ళి, దాన్ని ఏమంటారు, వాక్య బాప్టిజం తీసుకోవాలా, వాక్య పద్ధతిలో నడుచుకోవాలా, వాక్యానుసారంగా జీవించాలా. ఎందుకంటే దట్ ఈస్ ద గవర్నమెంట్. ఏ గవర్నమెంట్? మన గవర్నమెంట్లు చోట్ల మీరు ఆంధ్రాలో, తమిళనాడులో ఈ గవర్నమెంట్ వచ్చి ఆ పథకాలు తీసేస్తుంది, ఆ గవర్నమెంట్ వచ్చి ఈ పథకాలు పీకేస్తుంది. నా మాట అర్థమవుతుందా? అలాగే నువ్వు సాతాను గవర్నమెంట్కి ఇచ్చింది ఒక ఆవిడ, ఎలాగిచ్చిందో చెప్తాను వినండి. అక్కడ ఒక క్లబ్లో డాన్సర్గా ఉన్నటువంటి ఒక ఆమె ప్రభువుని నమ్ముకొని ఆమెలో ఉన్న వాటిని అన్నిటిని పోగొట్టుకుందండి. నా మాట విన్నారా? ఒకరోజు ఆమె ఏమనుకుందో తెలుసా? నా మాట వినాలి మీరు ఇక్కడ. ఏమనుకుందంటే, ఓకే, నేను ఒకవేళ ఒక 10 నిమిషాలు ఇక్కడ ఆగితే దేవుని వలన నేను పొందుకున్న రక్షణ, నా మాట విన్నారా, వాళ్ళకి చూపించవచ్చు కదా అని 1 నిమిషం ఆగిందండి ఆమె. ఎంతసేపు ఆగింది? ఆ తర్వాత ఇంకేమైందో తెలియదు. ఏ వ్యక్తినైతే విడిచి మంచి జీవితం జీవిస్తుందో మళ్ళీ ఆ యవనస్తుని రూమ్లో రాత్రంతా గడిపిందంట. మళ్ళా తిరిగి ఏడుస్తా వచ్చింది ప్రవక్త దగ్గరికి. ఏం జరిగిందమ్మా అని అడిగితే, నాకు తెలియదయ్యా, ఒకవేళ నేను ఇక్కడ ఆగి, అంటే నా పాత జీవితం ఇక్కడ ఆగి నా పాత స్నేహితులు కనపడినప్పుడు నేను పొందిన రక్షణ వీరికి ఇచ్చేద్దాం, మార్చేద్దాం అని అంటే 10 నిమిషాల్లో వాళ్ళే ఏమైనా మార్చేశారు. దేవుడు నీకు చెప్పకుండా వెళ్ళి సాక్ష్యం కూడా ఇవ్వకూడదు, అంతేనా? మనం అందరం ఏమనుకో, నేను ఇస్తా, నువ్వు ఇస్తే ఇంక అంతే, రమేష్ లాగా మళ్ళీ పేటలో కలవాల్సింది. ఆ పేటకి అతడే మేస్త్రి, దెయ్యాలకు అధిపతి, సేన. మీకు అర్థం కావట్లేదు. నేను ఎంత సింపుల్గా ఉండి ఎంత లోతుగా ఉందో మీకు అర్థం కాలేదా? ఒక్క క్షణము నువ్వు ఇప్పుడు అవ్వ ఆదాం చేసినటువంటి పనిలో ఒక్క క్షణము సాతాను చెప్పిన మాటకి ఏమిచ్చింది? చెవిచ్చిందా లేదా? ఏమందో తెలుసంట సాతాను, రోజు ఉండే ఆదాం వల్ల నీకేముంది? ఇందాక పొద్దుడు చెప్పాను మీకు, అది ఆల్రెడీ కొన్ని విషయాలు చెప్తా వచ్చా దాంట్లో. అన్నదంట, నీ భర్త కంటే వాడి కండలు చూడు, ఎవడో సర్పం. అది సర్పం చాలా అందగాడండి. మీకు అర్థమైందా? లోకములో అందమంతా కూడా అపవాది వలన కలిగేది. అందుకని నేను అంటాను, మీరు వివాహాలు చేసుకునేటప్పుడు హృదయంతో చేసుకోండి, కానీ తోలుతో చేసుకోకండి. దేంతో చేసుకోకూడదు? నువ్వు ఇప్పుడు అంటావు కానీ తోలు చూడకుండా చేసుకుంటారా? మళ్ళా అంటే నీ పెళ్ళి అంతటిని బోర్డు మీద చెరిపినట్టుగా చెరిపేశాడు అనుకో దేవుడు. మళ్ళీ నువ్వు ఎవనుడు అయిపోయావనుకో, మళ్ళీ అయిపోయావనుకో, దేవుడు ఒక వరం నీకు ఇచ్చాడు అనుకో, మళ్ళీ కుర్రోడు అయ్యావనుకో సన్నీలాగా. ఈడు ఏది చెప్తాడని భయపడి ఈయన అడగట్లేను నేను. నాకు ఇందాక కంపు చేసి పెట్టాడు అసలు. ఓకే, కాబట్టి ఇవన్నీ బాగా పెడతాడు, కానీ అప్పుడప్పుడు ఆలోచన స్థితి బాగాలేదు. నా మాట విన్నారా? పడక గదికి వెళ్ళకుండా బాత్రూమ్కి వెళ్తాడంటే, ఏమయ్యా ఆర్డర్లో చెప్పాలి కదా, నన్నే కనిపించేసేస్తే ఎలాగా? అంతే కదా, నేను ఆర్డర్లో వస్తున్నప్పుడు లివింగ్ రూమ్ నుంచి, వంటగది కాడి నుంచి, అంటే కిచెన్ రూమ్లోంచి బెడ్రూమ్కి వస్తాడని అంటాడంటే, బాత్రూమ్ అంటాడేంటి మధ్యలో? అది తెల్లారు కదా. అంటే మనిషి జీవితం అయిపోయాక తీసుకెళ్ళి పడేసేది బాత్రూంలోనే, ఈ దేహాన్ని ఇసిరేసేది అక్కడే. యారా అది వచ్చిందేరా నాయన నీకు. ఆమెన్ ఆమెన్ ఆమెన్. నా మాట అర్థమవుతుందా? ఆర్డర్ అర్థమవుతుందా మీకు? కాబట్టి పిల్లరా, ఇక్కడ జరిగింది ఏంటంటే, అక్కడ అన్నది ఇది నిజమా అంది ఫస్ట్. అంటే నువ్వు బైబిల్ నమ్ముతున్నావా? ఈరోజు కూడా మిమ్మల్ని పడేయాలంటే మీరు వెళ్ళే బోధ రైటా అని అంటది, వర్తమానికుడు రైటా అంటది, ఈ వర్తమానం నువ్వు నమ్ముతున్నావా అంటది. ఏంది అన్నావా? బూందే. అక్కడ ఆగి ఇక్కడ నీకు ఏదైనా అర్థం కాకపోతే ఇక్కడ అడగాల, ఆ డౌట్స్ అన్నీ ఇక్కడ తీర్చుకోవాలా. ఇక్కడ నీకు సమాధానం రాకపోతే అప్పుడు వెళ్ళు కావాలంటే. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి. అందుకే అంటున్నాను, బోర్డు మీద మొత్తం చెరిపేశాను అనుకో, ఇప్పుడు నువ్వు మళ్ళా కుర్రోడు అయిపోయావు, నీ ఏజీ 20-21. ఇప్పుడు 2-3 పెళ్లి సంబంధాల దగ్గర తీసుకెళ్ళా. ఫస్ట్ యాఫెతు వంశం దగ్గరికి, షేమ్ వంశం దగ్గరికి, అవునా, హామ్ వంశం దగ్గరికి తీసుకెళ్ళా. 3 వంశాలు. దేని కోరుకుంటావు? హామ్ అంటే ఆ నల్లని వంశం, తెల్లని వంశం, బూడిద రంగు వంశం, అంటే
మంచి ఒక ఛాయ, విన్నారు, మిక్స్డ్ కలర్. కాబట్టి ఏం కోరుకుంటావు అంటే శరీర ప్రకారం ఏం కోరుకుంటావు? నిజం చెప్పండి, ఎవరైనా అంతే, ఎవరైనా అంతే, ఎవరైనా అంతే. ఏం కోరుకుంటావు? ఎవరిని కోరుకుంటావు? శరీర రంగుని కోరుకుంటావా, మామూలు దాన్ని కోరుకుంటావా? ఇప్పుడు కూడానా? ప్రీతి ఉంది, జాగ్రత్త. అందుకని ఇప్పుడు కూడానా అంటున్నాను నేను. అంటే దేవుని ఆర్డర్ వచ్చాక కోరలేవు. దేవునిని ఎరగక ముందు నువ్వు లోక సంబంధివి. ఇప్పుడు నేను అన్నాను కదా, లోపల ఒక సింహాసనం ఉంది కదా, ఆ సింహాసనం నిన్ను ఆర్డర్ చేసినప్పుడు ఇంకో దాన్ని మాట్లాడతావా నువ్వు? అంటే నేను అనేది ఏంటంటే, క్రీస్తే నీకు భర్త అయినప్పుడు నువ్వు మరలా ఇంకో దాని గురించి మాట్లాడతావా? అందుకని బైబిల్ ఏమని ఉన్నది? అందమైన స్త్రీ దొరుకుట అరుదు. చూడండి, ఏసేపు తెలియక ఎట్ట ఊపుతున్నాడు, అలా ఉందా బైబిల్లో? ఏమనుంది ఏసేప? గుణవతి అయినా అందమైందా? మీరిద్దరేంటి ఆ ఫ్యాన్ కింద ఉండి తప్పుడు ఆన్సర్లు ఇస్తున్నారు మీరు? అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుడు ఏమన్నాడు? గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అది ముత్యము కంటే అమూల్యమైనది. అందం కాపురం చేస్తుందా, గుణం కాపురం చేస్తుందా? అందమైన గుడ్డిదాన్ని చేసుకున్నాం అనుకో, ఏమనుకోవద్దులే, గుడ్డి అంటే లోకం అనుకో. ఇప్పుడు అందమైన గుడ్డిదాన్ని చేసుకుంటే ఇంట్లో ఉన్న సామాన్లన్నీ ఏం చేస్తుంది? ఒక విలువైన సామాన్ తెలుసా? తొక్కి పారేస్తుంది అది. కారణం ఏంటి? అలాగే గుణము కావాలి. హార్ట్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్. ఆమేన్, హల్లెలూయా. విన్నారా? నిన్ను అడగనురా, నువ్వేం కంగారు పడద్దు. నిన్న నో క్వశ్చన్, సాయంకాలం అడుగుతా. మధ్యాహ్నం వెళ్ళి మారు మనసు పొందిరా నువ్వు. అంతే కదా. కాబట్టి అపవాది యొక్క హృదయాన్ని సాతాను కెలికింది. కెలికితే అపవాది హృదయం ఎవరది? హవ్వ యొక్క హృదయంలో సాతానికి కొంచెం చోటు దొరికింది. ఎక్కడ దొరికింది తెలిసి? ఇది నిజమా? ఎందుకు చోటు దొరికింది? వాక్యం ఉండాలి సార్. వీడు రాంగ్ ఆన్సర్ ఇచ్చాడంటే ఈ వర్తమానం తెలియదు కాబట్టి తప్పుగా ఇచ్చాడు మీకు. అందుకే అంటాను, వర్తమానం తెలిస్తే నేను మీకు అసలు బోధించలేనండి. నేను బోధించక ముందే మీరు ఫార్వర్డ్గా ఉంటారు. నేను క్వశ్చన్ అడగక ముందే మీరు స్పీడ్గా చెప్తా ఉంటారు. ఇంకా మీరు ఇప్పుడు ఏం తాగుతున్నారు? నిజం చెప్పండి. నీళ్ళ పాలు తాగుతున్నారు. పాలు తాగువారై ఉన్నారు. మాంసం తినే స్థాయికి రావాలి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే వాక్యం లేదో అపవాది శోధించిందండి. ఇప్పుడు ఈ సంఘం నుంచి ఆ సంఘానికి, ఆ సంఘం నుంచి ఆ సంఘానికి ప్రజలు పరిగెడుతున్నారంటే కారణం ఏంటి? వాక్యం తెలియక. అక్కడికి వెళ్తే అద్భుతాలు రా, ఇక్కడికి వెళ్తే అద్భుతాలు రా, అక్కడికి వెళ్తే ఇదిరా, ఎక్కడికి వెళ్తే ఇదిరా. ఎందుకు జరుగుతుంది ప్రాబ్లం? ఇప్పుడు ఎన్నో ఆకర్షణలు వచ్చినాయండి నాకు భూమి మీద. నువ్వు మా సంస్థలో చేరితే అది ఇస్తానన్నారు, దీంట్లో చేరితే స్కూల్ మేనేజర్ని ఇస్తానన్నారు, ఇంకోటి చేస్తానన్నారు, హాస్టల్ ఇస్తామన్నారు. ఏ దానిలో కూడా నేను ఇష్టపడలా. ఎందుకనంటే సరాసరి దేవుని వాక్యాన్ని నేను నమ్మాను. ఒకవేళ వాక్యము నేను సందేహిస్తే వాక్యాన్ని సాతాను వల్లో పడేవాడిని. ఇప్పుడు వాక్యాన్ని నమ్మాను కాబట్టి ఎన్ని ఆఫర్స్ సాతాను ఇచ్చినా లోబడలా. మీకు వాక్యంలో స్టాండర్డ్గా ఉంటే, మీరు వాక్యంలో నిలదొక్కొని ఉంటే, ఈ యుద్ధ భూమిలో మీరు చక్కగా అపవాదిని ఎదిరిస్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు అపవాది చేసిన తంత్రం ఏంటో తెలుసా? వాక్యాన్ని సందేహించేటట్టుగా అవ్వను మార్చింది. అవ్వ జస్ట్ వాక్యాన్ని సందేహించి దాని మాటకు లోబడే లోపులోనే పాపం జరిగిపోయింది. నేను చిన్నపిల్లల డాక్టర్లో ఇంజెక్షన్ చేసేది చూస్తానండి అప్పుడప్పుడు. భలే అంటారు, డోయ్ టింగ్ టింగ్, హర్షిని టింగ్ టింగ్ అంటుంటే హర్షిని కూడా డింగ్ డాంగ్ అంటూ ఉంటుంది. హా అంటే ఈ డాక్టర్ ఇలాగ అంటూ ఉంటాడు, కనపడదు, ఇలా అంటాడు, మెల్లగా తీసి సదక్కనే వేస్తాడు, అనేలోకి డా 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 అంటాడు. సాతాను కూడా అదే చేసింది అక్కడ. సాతాను కూడా ఏం చేసిందండి? ఏదైనా తోటలో ఏం చేసింది? ఈ చెయ్యికే చూడని దేవుని వాక్యాన్ని సందేహింపజేసి చేయాల్సింది చేస్తే ఏమని తెలుసా? అవ్వ మైండ్ తెరవబడి అవ్వ పాపం చేయలా, అవ్వ మోసపోయింది. నా మాట విన్నారా? వాక్యాన్ని సందేహించి పాపంలో పడింది. ఇప్పుడు మీరు కూడా పాపం చేయరు, వాక్యాన్ని సందేహించడమే పాపం. సాతాను యొక్క మెయిన్ టార్గెట్ ఏంటో తెలుసా? దేవుని వాక్యాన్ని సందేహించేటట్టుగా చేయటం. కాబట్టి ఈ సాతాను సైన్యానికి దేవుని సైన్యానికి మధ్య ఇప్పుడు ఏం జరుగుతుంది? వార్. ఏం జరుగుతుంది?
సత్యానికి అసత్యానికి మధ్య వార్. కాబట్టి నువ్వు సత్యానికి చోటిస్తే, ఆమేన్, ఏదేను తోటలో వాక్యమును కొంచెం ఆమె సందేహించడం ద్వారా పాపంలో పడిపోయింది. సంఘకాలాలన్నీ కొలాప్స్ అవటానికి గల కారణం ఏంటో తెలుసా? ఆ కాలపు వాక్యాన్ని సందేహించాయి. ఇప్పుడు కూడా అంత్య దినాల్లో కారణం ఏంటో తెలుసా? ఈ కాలపు వాక్యాన్ని సందేహించాయి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఏమనుకోకండి, యూత్ కూడా ఉన్నారు కాబట్టి చెప్తున్నా. ఒక అందమైన కుర్రోడు ఉన్నాడు, అతడు సినిమాల్లో పనిచేస్తాడు. ఓకే, ఒకడు చామన ఛాయ, మన సమీరలాగా ఒక రకంగా ఉన్నాడు. అతడు యేసు ప్రభువుని నమ్ముకొని ఒక చిన్న జాబ్ చేస్తున్నాడు. ఒక యథార్థవంతురాలైనటువంటి విశ్వాసి, బాప్తిజమం లేని ఇతడు అందగాడు, సంపాదన బాగానే తెస్తున్నాడు. ఇతడు తగుమాత్రపు పరిస్థితి గలవాడు, దేవుని యందు నమ్మకం కలిగి కొద్ది దానితో తృప్తి పొందుతున్నాడు. మ్యాక్సిమం తల్లిదండ్రులైన ఎవరికి ఇవ్వాలనుకుంటారు? ప్రభు ఉన్నవాడా? డబ్బు ఉన్నవాడా? ఓకే ఓకే. కాబట్టి పిల్లరా మీరు గమనిస్తే, ఎందుకని అది సౌఖ్యం అన్నదే మోసం అండి. ఇప్పుడు వాక్యం ఉన్నవాడు ఏం చేస్తాడు తెలుసా? దేవునికి భయపడి ఆమెను బాగా చూసుకుంటాడండి. ఇప్పుడు మన సంఘాల్లో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే పెళ్ళిళ్ళ కాడే వస్తుంది. పెళ్లి దగ్గరికి వచ్చేలో కులం, పెళ్లి దగ్గరికి వచ్చేలో క్యాస్టిజం, పెళ్లి దగ్గరికి వచ్చేలో కట్నాలు, పెళ్లి దగ్గరికి వచ్చేలోకి సంకర జాతి, పెళ్లి దగ్గరికి వచ్చేలోకి బాప్తిజం లేనోళ్ళు, పెళ్లి దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటండి వాళ్ళు ఏం చూస్తున్నారు? రంగు, రుచి, చిక్కదనం. అంతేనా? కాదు కాదు, దేవుడికి కావాల్సిన గుణలక్షణాలు కావాలా. అంత సౌందర్యాన్ని కదా దేవుడు చెప్తుంది. ఏది? ఇప్పుడు ఒక మాట చెప్తాను. నేను ఒక తండ్రిని, నాకు ఇద్దరు చామన ఛాయగలిగినటువంటి ఆడపిల్లలతో పాటు ఒక అందమైన అమ్మాయిని ఇచ్చాడు. ఇప్పుడు ఇద్దరు చామన ఛాయ కలిగినటువంటి అమ్మాయిల కోసం నేను ఎక్కువ భయపడతానా, ఆ ఒక్క అందమైన అమ్మాయి కోసం భయపడతానా? వీళ్ళిద్దరిని పోయిరా, డ్యూటీకి వెళ్తానా, పోయిరా పోయిరా, ఏం కదలే పోయిరా, ఎందుకంటే డౌట్ లేదు. ఒక అందమైన అమ్మాయిని పంపిస్తూ నేను వస్తున్నాను ఆగు, నేను దించుతాను ఆగు, నేను తీసుకొస్తాను ఆగు. ఎక్కడ కలవరం, ఎక్కడ కలవరం? అందుకని ఈ లోక సంబంధమైన దాన్ని కాదు మనం కోరుకోవాల్సింది, దైవికమైనటువంటి గుణ లక్షణాన్ని. నేను చెప్పేది మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. హృదయ శుద్ధి గలవాడు ధన్యుడు. మనకు కావాల్సింది ఇంటర్నల్ పర్సనాలిటీ, అంతరంగాల్లో క్రీస్తు యేసు యొక్క వాక్యం. బాహ్య అందము అందం కాదు. యేసు ప్రభు 53లో మనం చూస్తే యెషయాలో ఆయనకు స్వరూపమైనను ఈ లోకానికి అలా ఉన్నాడు ఆయన, అంటరాని వాడిగా. కానీ మనకు అది కాదు కావాల్సింది, వాక్య సౌందర్యం కావాలి. ఏం కావాలండి? అందుకే మోషే ఒక నల్లటి ఇథియోపియా అమ్మాయిని చేసుకున్నాడు. అది వాళ్ళకి అభ్యంతరం అయిపోయింది. నా మాట విన్నారా? మనలో మంచివారు ఉన్నారు కదా అని. అది దేవుని యొక్క సంకల్పం అయి ఉన్నది. కాబట్టి ఈరోజు ఆకారమును బట్టి, రంగును బట్టి కాదు. ఆమేన్. నా మాట అర్థమవుతుందా? సాతాను ఎల్లప్పుడూ కూడా పై విషయాలు చూపిస్తాడు. ఇప్పుడు సాతాను యొక్క మృగపాలన రాబోతుంది. ద ఫైనల్ వార్. ఏ వార్ రాబోతుందండి? ఈ ఆఖరి యుద్ధము రాకముందే మనల్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటున్నాడు దేవుడు. ఎకిరా అన్నాడు ఆయన. ఈ వర్తమానం నిన్ను ఎక్కడ పిలుస్తుంది? పైకి రమ్మంటుంది. ఎందుకంటే ఈ యుద్ధము ముగియక ముందే నువ్వు సజీవంగా ప్రభు సన్నిధానానికి వెళ్ళాలా. అమ్మ వింటున్నారా? ఈ 5 ఇంద్రియాలను వాక్యముతో పెట్టి వాడండి. ఇప్పుడు నేను చదవమన్నాం అనుకో, కళ్ళద్దాలు తీసి చదవండి గారు అని అంటే ఏమంటానంటే సూపర్ చాప అంటాను. ఏమంటాను? అక్కడ ఉన్నదేమో సూపర్ మ్యాను. నేనేమని చదువుతా? ఏమి లేదు నాకు. ఈ కళ్ళద్దాలే వాక్యం. నీ 5 ఇంద్రియాలను వాక్యములో నుండి చూస్తే నువ్వు సరిగా ఎన్నిక చేస్తావు. నీ 5 ఇంద్రియాలను లోకంతో చూస్తే నువ్వు రాంగ్ గైడ్గా ఉంటావు. ఇదేనండి యుద్ధం. అంతరంగ యుద్ధం మీద ఇంకా చాలా విషయాలు ఉన్నాయి చెప్పడానికి, కానీ సమయం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్తా. నువ్వు బలహీనరాలు అయ్యావు, నువ్వు వ్యాధిగ్రస్తురాలు అయ్యావు, డాక్టర్లు నిన్ను విడిచిపెట్టేశారు. ఆమేన్. నువ్వు శోధనలో ఉన్నావు, వేదనలో ఉన్నావు, ఇబ్బందిలో ఉన్నావు. ఈ శరీరంలో ఉన్నప్పుడు అంతరంగ పురుషుల్లో క్రీస్తు ఉంటే ఆయన నీకు ఒక వాగ్దానం ఇస్తే, అబ్రహాంగా అన్నాడు, నువ్వు నమ్ము అబ్రహాం, నువ్వు పొందుకుంటావన్నాడు. అబ్రహాం 25 ఏళ్ళైనా ఎన్ని శోధనలు వచ్చినా నమ్మాడు, పొందుకున్నాడు. అనేక మంది స్వస్థతలు జరుగుతున్నాయి, నమ్మిన వారికై జరుగుతున్నాయి.
వాక్యాన్ని కనుక నువ్వు నమ్మితే దేవుడు చేయగలడని కూడా నువ్వు నమ్ముతావు. నేను ఒక మాట చెప్పనా, తల్లిదండ్రులు అంటారు, నిన్ను ఒక మంచి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తానురా నీకు కుమారుడా అని అన్నారనుకోండి తల్లిదండ్రులు. నాకు చూపించి చేయి అంటారు. ఎందుకని? నా ఇంద్రియాలు ఆడకపోవాలా? హలో, విన్నారా? అయితే వాక్య సంబంధి అయితే దేవుడు చేసే కార్యాలను నమ్ముతారు. దేవుడు చేసే కార్యాలు, దేవుని ప్రేమించు వారికి మేలు జరుగుటకై సమస్తమును సమకూర్చి జరిగించువాడు దేవుడే. మీకు అర్థం కాలేదా? అప్పుడు ఒక మంచి భార్యను ఎవడన్నా ఈ కాలంలో అడుగుతున్నాడా? నా మంచి భార్యను ఇవ్వండి అని యవనస్తుడు. చూపించివ్వండి అంటాడు. ఎలా అంటారు? వాక్య సంబంధి అయితే నువ్వేం చేయాలి? అప్పుడు వాక్య సంబంధి అయితే నువ్వేం చేయాలా? ఎవరు మాట్లాడలా? ప్రార్థన చేయాలా? కనిపెట్టాలా? దేవుడు చూపించాలా? అత్త ఎవరిని చేసుకో? అత్తలు చూపిస్తారా? చెత్త ఆలోచనలు ఎత్తారు. అమ్మలు చూపిస్తారా? నువ్వు అమ్మకి అయ్యకి సచ్చావు, అత్తకి చెత్తకి సచ్చావు. నువ్వు క్రీస్తు సంబంధిగా ఉన్నప్పుడు దేవుడు చూపించాలా? మీకు కూడా ఎవరు చూపించాలా? దేవుడిని అడుగుతున్నారా? అడగరు. ఆహా, దేవుడిని అడగటానికి టైం ఉందా? మాట్లాడట్లా. స్త్రీలకు భర్త కావాలి, అవునా? ఎవరిని అడగాల? అమ్మా నాన్న కూడా చూడడు. ఎవరిని అడగాలి? దేవుడిని అడగాల. ఎవరొస్తారు? ఎవరిని అడగాలి? దేవుడిని అడగాలి. దేవుని యొద్ద నుండి పొందుకోవాలి నువ్వు దేవుని సంబంధం అయితే. నీ అంతరంగంలో దేవుడు చూపిస్తాడు. ప్రవక్త అన్నాడు, దేవుడు నాకు చూపించాడు అన్నాడు. అప్పటిదాకా నాకు వద్దన్నాడు. అంతకుముందు ఒక స్త్రీకి దేవుడిని దేవుడు చూపించాడు. ఆమె ఈ కాలుపు యవనస్తులు అంత దూరం ఆలోచిస్తున్నారా? దేవుడు చూపించడానికి ఏమైనా మనసు అప్పగిస్తున్నారా? దేవుడు చూపించడానికి ఆ స్పిరిట్ అప్పగిస్తున్నారా? దేవుడు చూపించడానికి ఆ సోల్ అప్పగిస్తున్నారా? నో. దేవుడు మనల్ని ఏలితే శరీర క్రియల ద్వారా మనం ఎన్నిక చేయము. ఆమేన్. కాబట్టి దేవుడిని నువ్వు నమ్మితే నీ బలహీనతల యందు దేవుడు నిన్ను బాగు చేస్తాడు. నీ ఆర్థిక ఇబ్బందులు ఏదైనా ఉంటే బయటకు తీసుకొస్తాడు. నీ చింత యాది ఏదైనా సరే దేవుడు విడిపిస్తాడు. ఓన్లీ బిలీవ్, ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. ఇప్పుడు సాతాను ఏం చేస్తాడు తెలుసా? నమ్ముతున్నావా దేవుని మాట? నమ్మగాక, దేవుని మాట వినగాక. ఇదే పోరాటం. దేవుని మాట వినాలా? అప్పుడు అనుకుంటావు, అబ్బా ఒక అత్త వస్తుంది దేవతలాగా వచ్చి నీ క్షేమం కోరి చెప్తున్నా అంటది అత్త. ఏమంటది? ఎవర్రా బాబు ఇంత మంచి గైడెన్స్ ఎవరిస్తారు నాకు? ఆమెను చూస్తే దేవదూతలాగా అనిపిస్తుందని ఎస్ అంటాడు. ఎస్ అనిపోయాక వాళ్ళకి ఏదైనా తేడా జరిగిందనుకో, ఎక్కడ మళ్ళీ రివర్స్ కదా. ఇప్పుడు కుక్కను రాళ్లతో కొట్టామండి, అలా తరుముతా ఉన్నాం, పరిగెత్తింది. అది 10 కుక్కలను వేసుకొని రివర్స్ అయిందనుకో, ఈ రాయి నేను కలిపేయాలి. అంటే మన ఊహలతో కాదు, దేవుడు డిసైడ్ చేయాలి. పరిశుద్ధాత్మ డిసైడ్ చేయాలి. నీ జీవితం నువ్వు క్రీస్తులోనికి బాప్టిజం పొందాక నీ జీవితాలు మీ జీవితాలు మీవి కావు. పౌలు గారు ఏమన్నాడు? జీవించువాడను నేను కాను. ఇప్పుడు ఏలుబడి ఎవరు చేస్తున్నారు నీ అంతరంగంలో? దేవుడే. కాబట్టి దేవుడే. ఇప్పుడు నేను అంటానండి, నేను దేవుడిని నమ్ముకున్నాను. ఇప్పుడు నేను ఎవరిని అభిమానిస్తానంటే ఆమె ఫ్రెండ్షిప్ చేయటానికి అనుకోండి. ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తా? ఒక సినిమా యాక్టర్తో చేస్తానా? చిరంజీవితో చేస్తానా? బాలకృష్ణతో చేస్తానా? రాజకీయ నాయకులతో చేస్తానా? ఎవరితో చేస్తా? నాలాంటి భయభక్తులు గల వ్యక్తితోనే స్నేహం చేస్తా. నువ్వు దేవుని నమ్ముకుంటే ఎవరితో స్నేహం చేస్తావు? దైవికమైన వారితోటే స్నేహం చేస్తావు. ఓకే. ఇప్పుడు నేను ఒక అమ్మాయిని ప్రేమించా, ఇప్పుడు కాదులే అప్పుడు అనుకో నేను ప్రేమించలేదులే, విషయం చెప్తున్నా. ప్రేమించిన అమ్మాయికి సినిమాలంటే ఇష్టం. సరే పెద్దలో గిద్దలో ఒప్పించిన తర్వాత పెళ్లి చేసుకున్నా. నేను చర్చికి వెళ్తుంటే ఆదివారం కాదు వీకెండ్, ఎక్కడికి వెళ్ళాలి మనం? ఎక్కడికి వెళ్ళాలా? కొత్తగా రిలీజ్ అయిన తమిళ సినిమానో ఏదో ఏ రాష్ట్రంలో ఉంటే ఆ సినిమాకి వెళ్ళాలి కదా. ఎవరు మాట్లాడరేంటమ్మా? అప్పుడు అంటది ఆమె అంటది, విజయ్ లాస్ట్ పిక్చర్ అంట, తర్వాత రాజకీయ నాయకుడు అయిపోతాడంట. ఈ దళపతి లాస్ట్ పిక్చర్ అంట, వెళ్దాం పదా? లేదులే నెట్ఫ్లిక్స్లో దీనికి వస్తాయి కదా, సెల్ ఫోన్లోకి వస్తాయి అంట కదా. అప్పుడు దాకా ఏడాగుతాను నేను. అది ఈడ్చుకొని పోతుంది. అప్పుడు నువ్వేం వాళ్ళ ప్రార్థన మానేసి చెప్పవా? చెప్పు. పెద్ద సన్ని పెద్ద పప్పి చిన్న పప్పి అన్నట్టు ఎక్కడికి? ఇప్పుడు వాళ్ళ స్వభావం నువ్వు తెలుసుకోవాలి. అక్కడ నువ్వు ఎన్ని సంవత్సరాలు ఆగావో లేకపోతే ఎన్ని నెలలు ఆగావో ఏం చేయాలి? అక్కడ ఆకర్షణ కాదు, స్వభావం, బిహేవియర్. ఏం చూడాలా? ఆ బిహేవియర్ వాక్యమునకు తగినట్టుగా ఉందా లేదా అనేది పరీక్ష.
ఏ పరీక్ష చేయాలండి? చేసుకోబోయే వ్యక్తి, చేసుకోబోయే అమ్మాయి అయినా అబ్బాయి అయినా నువ్వు ఏ పరీక్ష చేయాలా? దేవుని సంబంధం అయితే వాక్య పరీక్ష ప్రకారమో వాక్యాన్ని ప్రేమిస్తున్నారా, వాక్యానుసారంగా జీవిస్తున్నారా, ప్రార్థన చేసుకుంటున్నారా, ప్రార్థనా జీవితం ఉందా, లేకపోతే ఏదైనా దుబాయ్ వెళ్ళాలని ఆలోచనలు కలిగి ఉన్నారా? నథింగ్ డూయింగ్ సార్. డబ్బు పిచ్చిలో ఉన్నారా? నో. అలాగా నువ్వు దేవుని సంబంధివి, నువ్వు సిన్సియర్గా ప్రభుని ఆరాధించేవాడువైతే నీ జీవితానికి ఉరిబండం చేసుకోకూడదు, గుదిబండం చేసుకోకూడదు. నీ ప్రార్థనా జీవితాన్ని ఆటంకపరిచే వాళ్ళని చేసుకోకూడదు. నువ్వు సాగిపోతున్నావు పరలోకం వైపు, నువ్వు సాగిపోతున్నావు దేవుని రాజ్యం వైపు. నువ్వు దేవుని రాజ్యం వైపు గురి ఉంటే గురి తప్పించే వాళ్ళ వైపు నువ్వు చూడకూడదు. నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసే వారి వైపు చూడకూడదు. ఆమెన్. ఎన్నిక అనేది సెల్ఫ్ డెసిషన్. డెసిషన్ ఎవరండి? నీకు నీ అంతరాత్మలో ఉన్న దేవునికి లింక్ అయి ఉండాలి. నువ్వు దేవునికి లోబడి అపవాదిని ఎదిరిస్తే, అపవాదాన్ని వాక్య విరోధమైన దాన్ని ఎదిరిస్తే వాడు నీ యొద్ద నుండి పారిపోతాడు. అందుకే యాకోబు పత్రికలు అంటాడు, దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి. ఫెయిల్ అయిపోవడానికి కారణం ఏంటంటే సొంత నిర్ణయాలు. అవ్వ తన సొంత నిర్ణయంతో ఫెయిల్ అయిపోయింది. అనేకులు తమ సొంత నిర్ణయాలతో ఫెయిల్ అయిపోయారు. మికాయా నిజ ప్రవక్త, 450 మంది అబద్ధ ప్రవక్తలు చెప్పిన దాన్ని నమ్మినటువంటి రాజు పతనం అయిపోయాడు. యెజబెలు బోధలు విని నీతిమంతులు పడిపోయారు. ఆమేన్. విన్నారా? ఎందుకు? నాబోతు రక్తము అక్కడ కారింది. నీతిమంతుడే రాజు ఆహాబు, నీతిమంతుడే, దేవుని బిడ్డే, ఒక యూదుడే. ఎవరిని చేసుకున్నాడు? ఎవరిని చేసుకుని పొద్దుడు చెప్పాను, విగ్రహారాధితమైన స్త్రీని చేసుకున్నప్పుడు మొత్తం గొలుసు గొలుసు యూదులనే పడేసిందండి, వంశాన్నే పడేసిందండి. విన్నారా? అప్పుడు ఏమైపోయింది? పతనమైంది. అయితే ఏలియా అన్నాడు ఆమె రక్తాన్ని కుక్కలు నాగుతాయని. తర్వాత వచ్చినోడు అన్నాడు కుక్కలు నాగుతాయని. మికాయా అన్నాడు కుక్కలు నాగుతాయి. అందరూ ఒకే ఆర్డర్లో ఉన్నారు. వాక్య సంబంధాలు అందరూ ఎలా ఉంటారు? వాక్యపు ఆర్డర్లో, గొలుసులో ఉంటారు. చుక్కలు తప్పిపోవు, మార్గం తప్పి తిరిగే చుక్కలు కాదు. ఆ మార్గం వాక్యం మీద, వాక్య క్రమంలో వాళ్ళు ఉంటారండి. దేవుడు మనల్ని వాక్య క్రమంలో పెట్టి యుద్ధం చేయించున్నాడు. నువ్వు ఆయన సైన్యంలో ఉంటే వాక్య వ్యతిరేకమైన దాంతో పోరాడతావు. దాన్ని సైన్యంలో ఉంటే నువ్వు అవిశ్వాసం వలన పడిపోతావు. విశ్వాస సంబంధమైందా, అవిశ్వాస సంబంధమైంది, రెండింటి మధ్య జరిగేదే అతి గొప్ప పోరాటం. నువ్వు దేవునికి లోబడితే దేవుడిని నువ్వు గెలిపిస్తావు, నువ్వు గెలుస్తావు. నువ్వు సాతానికి లోబడితే నువ్వు దేవుడిని సందేహిస్తావు, నువ్వు ఓడిపోతావు, నీ ఆత్మను పాడు చేసుకుంటావు. ఎనీహౌ దిస్ ఈజ్ ద ఆఖరి, లేకపోతే ఆ చివరి యుద్ధ రంగంలో మనం ఉన్నప్పుడు ఇప్పుడే మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. మనం జాగ్రత్తగా ఉండాలి. అందుకే పౌలు గారు అన్నాడు, నా పోరాటం మంచి పోరాటం అన్నాడు, గురి చూసిన పోరాటం అన్నాడు. అలాంటి గొప్ప బ్యాటిల్లో, గొప్ప యుద్ధ రంగంలో గెలిచిన నాయకుడు యేసయ్యే. మరణాన్ని గెలిచిన వాడు యేసయ్యే. ఈ సమస్తాన్ని గెలిచిన వాడు యేసయ్యే. 7 ముద్రలను విప్పటానికి యోగ్యుడు ఆయనే. మనం యేసు వైపు చూస్తూ ఈ లోకాన్ని జయించాలి. ఈ లోకాన్ని జయించిన వీరుడు, శూరుడు ఇంకెవరు లేరు. మన ప్రభు అయిన యేసుక్రీస్తే. జీసస్ 5 అక్షరాలు, ఫెయిత్ 5 అక్షరాలు. ఎన్ని పరిస్థితులైన వాక్యాన్ని నువ్వు నమ్మితే ఏ వ్యాధి ఏం చేయలేదు. నువ్వు వాక్యాన్ని నమ్మితే ఈరోజు కూడా ఆయన చేయటానికి సాధ్యమే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఒకటే అంటున్నాను, మీరు నమ్మితే శాశ్వత కాలం వరకు నమ్మండి. ఒకే సింహాసనం ఉంది మన గుండెల్లో. నువ్వు దేవునికి ఇస్తావా, లోకానికి ఇస్తావా, అది నీ ఇష్టమే. నువ్వు దేవునికి ఇస్తే జీవము కలిగిన స్థానంలో విజయం పొందుతావు. సాతానికి ఇస్తే సాతాను ఉండే స్థలంలోకి నువ్వు వెళ్ళిపోతావు. ఏది కోరుకుంటారో మీరే ఆలోచించుకోవాలి. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, చాలా ఎండ వేడిమిలో కూడా నీ బిడ్డలు వాక్యం విన్నారయ్యా. ఇంకా ఈ వాక్యం ఎక్కడికైతే వెళ్తుందో, ఏ స్థానానికైతే వెళ్తుందో ప్రభా, వారందరితో నువ్వు మాట్లాడండి ప్రభా. ఈ రాత్రి మరలా మేము మరొక సందర్భంలో కూడుకోబోతున్నాం ప్రభా. సాయంకాలం కూడా నీ మహిమ, నీ సన్నిధి మాకు ఉంచండి నాయన. ఎంత అవసరమో అంతవరకు వాక్యాన్ని చెప్పాను క్లుప్తంగా. అయినను అది వెళ్ళి ఎవరిని పట్టుకోవాలో వారిని పట్టుకోను గాక ప్రభా. నీ యొక్క కృప, నీ సన్నిధి, నీ కాపుదల నీ బిడ్డలకు దయచేయి. ఈ వాక్యం ఎక్కడికైతే వెళ్తుందో వారి హృదయాలను పట్టుకొని నాయన, ఓ గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో ఎవరైతే ఉంటారో వారు దాని యందు విశ్వాసం ఉంచినట్లుగా సహాయం చేయి ప్రభా. మహిమ నీకే, ఘనత నీకే,
ప్రభావము నీకే. బలహీనలను జ్ఞాపకం చేసుకో, శక్తిహీనలను జ్ఞాపకం చేసుకో. ఈ వాక్యం వింటూ ఉండగా ప్రభా, ఓ వ్యాధిగ్రస్తులు ఉన్నట్లయితే వారిని స్వస్థపరచండి నాయన. సందేహంలో ఉన్నట్లయితే సందేహాలు తీర్చండి నాయన. ఒరిగిపోయి జోగిపోతూ ఉంటే వారిని నిలబెట్టండి. విశ్వాసమందు బలపరచుమని ఆ ప్రార్థన ఎల్లప్పుడూ త్రోసివేయని మంచి దేవుడు అని నీ చేతులకే నీ బిడలను మమ్మను మేము అప్పించుకొని విజయోత్సవ దినం వరకునైనా ఆ విజయోత్సవం వైపునైనా మేము సాగిపోవచ్చుండగా గొప్ప జయము మాకు అనుగ్రహించమని మధ్యాకాశంలో ఆయన ఆ యొక్క విందులో మేము పాల్గొను దినము వరకు నీ కృప ఉంచుమని యేసుక్రీస్తు నామంలో అడుగుచు నీ బిడలను మమ్మల్ని మేము కూడా నీ చేతులకే అప్పగించుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. షాలోమ్.